आपदामपहर्तारं दातारं सर्वसम्पदा लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। नीलाकुन्दस्तनगिरितटी सुप्ताम्भोज्य कृष्णं पाराख्यं स्वं श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां सजनिगणितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। जय श्रीमनारायण। प्रिय భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతంలో ఈరోజు 4వ రోజు. ఆండాళ్ తల్లి 30 రోజులు ఒక ఏడాదిలో మనని గురించి మనం ఆలోచించుకోవడానికి, మన జీవితానికి లక్ష్యం ఏమిటో తెలుసుకోవడానికి, మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఏమిటో మనం ఒకసారి స్మరించటానికి Some dealerships claim to be number 1 in Houston. Others tout to be number 1 in Texas. But only one can prove they were. వందల సార్లు తిప్పాలని చెప్పలేదు. ఎండలలో అగ్నుల మధ్య నీళ్లలోనూ నిలబడమని చెప్పలేదు. సహజంగా జీవించే విధానం ఏమిటో మనకి ఆండాళ్ తల్లి ఉపదేశం చేసింది. ఆత్మోజ్జీవనకరమైన వ్రతమిది ధనుర్మాస వ్రతం. అయితే మంచి విషయాలని చెప్పేవాళ్ళు, వినేవాళ్ళు దొరికితే చాలు. ఇది కష్టం. ఆత్మోజ్జీవన జరగాలంటే ఈ మానవ జన్మ ఉండగానే జరగాలి, ఇంకొక రకంగా జరగడానికి అవకాశం లేదు. ఆత్మోజ్జీవనం అంటే మనం బాగుపడ్డామని అర్థం. కొన్ని పదాలు సాంకేతికంగా ఉంటాయి. ఆత్మోజ్జీవనం అంటే మళ్ళీ ఏదో ఎక్కడికో పెడుతున్నామేమో అని అనుకోకండి. మనం బాగుపడ్డాము అని అర్థం. మనం బాగుపడ్డం అంటే ఎప్పటికీ బాగుపడ్డాం. ఎప్పుడో ఒకనాడు బాగుండి మళ్ళీ ఇంకోనాడు బాగు తొలగిపోవడం అనేది కాకుండా ఎప్పుడూ బాగుండాలి అని చేసేదేదో అది ఆత్మోజ్జీవనకరమైనటువంటి ఒక కార్యం అంట. అది చేయడానికి యోగ్యమైనటువంటి ఒక కార్యం అంట. అది చేయడానికి యోగ్యమైనటువంటి స్థితి మనకి ఈ మానవ శరీరంలో లభించింది. మంచి శరీరం వచ్చింది, చక్కటి ఆయుష్ వచ్చింది. మనకి దీన్ని వాడుకోవడానికి వీలుగా శాస్త్రాలను ఇచ్చాడు. ఆ శాస్త్రాలని చెప్పే మహనీయులను ఇచ్చాడు. మనకు కావాల్సింది శాస్త్రం మీద విశ్వాసం కావాలి, పెద్దల మాటలు వినాలనే కోరిక కావాలి, చెప్పే విషయం మంచిదయ్యి దానివల్ల మనకు కలిగే లాభం మంచిది అని అనుకున్నప్పుడు దాన్ని పొందాలి అనేటటువంటి త్వర ఏర్పడాలి మనిషిలో. రుచి ఉండి త్వర ఉంటే చాలు, ఇక వేరే ఇతరమైనటువంటి యోగ్యతలు ఏవి పెద్ద అక్కర్లేదు. మనకు కావలసినటువంటి మంచిని చేయడానికి ఎప్పుడూ కూడా భగవంతుడు సర్వదా సిద్ధమయ్యే ఉంటాడు. అలా చేయడానికి కావలసిన అద్భుతమైనటువంటి కళ్యాణ గుణాలు ఉన్నాయి ఆయనకి. పాలకడలి అంత గుణాలు ఉన్నాయండి ఆయనలో. మనకి సముద్రంలో ఎన్నో నీరు ఉంటుంది కదా, ఇంత నీరని మనం చెప్పలేం కదా. ఈ భూగోళం మీద
నీటి శాతమే చాలా ఎక్కువ అండి. భూమి శాతం కేవలం 27% అయితే కేవలం 73% మొత్తం నీరు ఉందండి. అంటే ఇంత నీరు అని మనం లెక్క పెట్టగలం. భూమే ఇంత లెక్క పెట్టడానికి మనకి చేత కదే, ఈ నీటిని మనమే లెక్క పెట్టగలం. ఇలాంటి నీటి కంటే చాలా గొప్పది పాలస కడలి, అపార కడలి. అన్ని కళ్యాణ గుణాలు ఆ భగవంతుడిలో మన కోసమని ఉన్నాయి. అందులో ఆయన ఎప్పుడు మనల్ని రక్షించడానికి సంసిద్ధుడయ్యే ఉంటాడు. భగవంతుడు మనకి అందించేటటువంటివన్నీ కూడా మంచినే ఇస్తాడండి. భగవంతుడు ఎప్పుడు చెడు క్రియేట్ చేయడు. అయితే దాన్ని వాడుకోవడం చేత కాకపోతే మనం చెడ్డవాళ్ళం అవుతాం తప్ప, మనం చేసే పనులు చెడ్డవుతాయి తప్ప భగవంతుడు ఎప్పుడు కూడా చెడు వస్తువులు అనేటువంటివి ఇవ్వడు. ఆయన ఇచ్చిన వాటిని ఎట్లా మనం మంచిగా గుర్తించాలి, వాడుకోవాలో మనకి గోపికలు ఆచరించి చూపించారు. ఆ గోపికలు ఆచరించి చూపించిన దాన్ని మన ఆండాళ్ళ తల్లి అనుకరించి చూపించింది. భగవంతుడి యందు ప్రేమ కలిగిన వ్యక్తి ఆ భగవంతుడి నుంచి ఏదో ఒక లాభం పొంది పోవాలి అని అనుకోడండి. ఆ భగవంతుడినే ఎప్పుడు పొందాలని కోరుకుంటాడు. ఎందుకని అంటే లోకంలో మనం పొందేటటువంటి ఒకనాడు ఉంటాయి, ఒకనాడు పోతాయి. వస్తువులన్నిటి లక్షణం అంతే. నిన్న మొక్కగా చూసింది ఈవేళ మాను అవుతుంది, ఈవేళ మానుగా చూసింది రేపటికి కట్టెలు అవుతుంది, రేపు కట్టెలుగా ఉండేటటువంటిది ఎల్లుండికి మళ్ళీ బొగ్గులు అవుతుంది, ఆ తర్వాత మళ్ళీ మట్టి అవుతుంది. ఏ వస్తువు కూడా ఇది ఇలా అని నిలకడగా ఉండడం అనేది ఎప్పుడూ ఉండదు. ఈ ప్రపంచంలో అన్ని మారేవే. కనుక ఈ మారే వాటిని మనం కోరినప్పుడు వాటి వల్ల కలిగే సుఖం కూడా మనకి ఎప్పుడు మారుతూనే ఉంటుంది. కనుక అనుభవం కూడా మారుతూనే ఉంటుంది. కనుక ఒకనాడు నీకు సుఖాన్ని ఇచ్చింది మర్నాడు మళ్ళీ సుఖాన్ని ఇస్తుందని చెప్పలేము. కర్మ మీద ఆధారపడి బతికేటటువంటి బతుకులు మనందరివి. కనుక ఒకరికి సుఖాన్ని ఇచ్చింది మరొకటి సుఖాన్ని ఇస్తుందని కూడా చెప్పలేము. ఈ ప్రపంచంలో ఉండేటువంటి వస్తువులన్నీ కూడా మారుతూ ఉండేవి. ఏకోన్ముఖమైనటువంటి అనుభూతిని ఇవ్వలేని ఇది గుర్తించిన వాళ్ళు వీటితోటే ఇక బ్రతకాలి అని కోరుకోరు. వీటన్నిటికీ కూడా మూలాధారమైనటువంటి భగవంతుణ్ణి పొందాలి అని కోరుకుంటారు. భగవంతుణ్ణి ఆశ్రయించాలని కోరుకుంటారు. ఆ భగవంతుణ్ణి కూడా మనం చూస్తున్నాం కానీ విశ్వసించలేకపోతున్నాం. కనిపిస్తున్నాడు కానీ ఆయన భగవంతుడని మనం అనుకోలేకపోతున్నాం. అనుకుంటున్నాం కానీ విశ్వసించి ఆశ్రయించలేకపోతున్నాం. మనం ఆరాధన చేసే అర్చామూర్తి, విగ్రహ రూపంలో ఉండే దైవం. ఆ స్వామిని నువ్వు ఆశ్రయిస్తే చాలు, నీకు ఏది కోరుకుంటే అది ఆయన అనుగ్రహిస్తాడు. ఇది నిరూపించడం ఆండాళ్ళ యొక్క వ్రతానికి ప్రధానమైన ఫలితమే. నిన్న మొన్న మనం అనుకున్నాం, ఆండాళ్ళ తల్లి ఎక్కడో కూర్చుని ఆత్మలో ధ్యానం చేసి తనకు కావాల్సిన దాన్ని పొందలేదు. లేదు అక్కడెక్కడికో పరంపదానికి వెళ్ళాలి అని తనకు ఆంక్షించలేదు. తన ఊరిలో ఉండే అర్చామూర్తిని సేవించింది, అర్చామూర్తిని పొందాలని కోరుకుంది, అర్చామూర్తిని పొందింది. ఏది తను కోరిందో దాన్ని తాను పొందింది. అలా పొందడానికి తగినట్లుగా శక్తినిచ్చి చేయించింది అర్చామూర్తే. విశ్వాసం దాని మీద మనం ఉండాలి, పెట్టుకోవాలి. అది పెట్టుకుంటే మనకి చాలు. అలాంటి వ్యక్తులని మనం సాత్వికులు అని అంటాము. ఇలాంటి సాత్వికులకి పెద్దగా వాళ్ళకి పాటించాల్సినటువంటి కఠినమైన నియమాలంటూ ఏమి ఉండవండి. ఎందుకంటే సహజమైనటువంటి పని చేయడానికి ఎప్పుడు నియమాలు ఏమి ఉండవు. అసహజమైన పని చేయాలంటే నియమాలు 100 ఉంటాయి. ఇప్పుడు మనం గాలిని మామూలుగా పీల్చుకోవాలనుకోండి, దానికి ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మనం మామూలుగా పీల్చుకుంటున్నాం, మనకు తెలియకుండానే గాలిని మనం పీల్చుకుంటున్నాం. కానీ గాలిని ముక్కుతో కాకుండా మరొక ద్వారంలోంచి పీల్చాలనుకున్నాం అంటే చాలా శ్రమ పడాలి. దానికోసం ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేయాలి, ఖర్చులు పెట్టాలి. అసహజమైన వాళ్ళకి ఎప్పుడు కూడా శ్రమ ఎక్కువ, ఖర్చు ఎక్కువే. సహజంగా ఉండే వాటిని పొందడానికి ఎప్పుడు శ్రమ ఉండదు, ఖర్చు ఉండదు, ఆలస్యము ఉండదు. భగవంతుణ్ణి మనం పొందడము, గుర్తించడం అనేవి సహజమైన ప్రవృత్తులు. వాటికి మనం ప్రత్యేకించి చేయాల్సినటువంటి పెద్దగా ఏదో కషాయాలు తాగడము, కొండలెత్తడము, వాటిని మొయ్యడం లాంటివి ఏమి ఉండవండి. నార్మల్గా లివ్, జస్ట్ లివ్ నార్మల్, సహజంగా జీవించండి చాలంతే.
ఏవేవి మనకి మంచివో ఏవేవి మనకి తగునో వాటితోటి మీరు ఉండండి, దట్స్ ఎనఫ్. అయితే ఇలా ఉండాలి అని అనుకునేటటువంటి వాళ్ళు కూడా కొన్ని నియమాలు పాటిస్తారు. అయితే అవి నియమములని పాటించరు, లేదు ఆరోపితములైన వాటిని వెళ్ళి పాటించరు. ఏవి సహజమో వాటినే వాళ్ళు నియమాలు అని మిగతా శాస్త్రాల్లో వాళ్ళు చెప్తారు. మనకి శాస్త్రాల్లో ఇది చెయ్యి, ఇదం కురు, ఇదం ఆకాశీ, ఇలాగా ఏవో కొన్ని చెప్పాయంటే అసహజమైనవేవి కూడా ఇది చెయ్యి అని ఇప్పుడు శాస్త్రం మనకి చెప్పదండి. శాస్త్రం చెప్పేది ఏది సహజమో చెబుతాం. మన సహజమైన మార్గం నుంచి పక్కకు వచ్చేసాం కనుక మళ్ళీ సహజమైన మార్గంలోకి రా, అసహజంలోకి వెళ్ళకు. ఇక్కడ కురు మాకాక్షి అనేటటువంటివి సహజమైనవేవో వాటినే మనకి శాస్త్రం బోధిస్తూ ఉంటుంది. కానీ మనం కృత్రిమంగా ఉండడం చేత సహజమైన వాటితో ఉండాలి అని అనుకోగానే అబ్బా అదేదో పెద్ద నియమం కాబోరు అని అనుకుంటాం. కాదు, సహజమైనటువంటి వాటిని వారు చేస్తూ వాటి వల్ల ప్రత్యేకమైనటువంటి ఫలితాన్ని దేనిని వారు కోరరు. జీవితం ఉన్నంత వరకు వారు ఆచరిస్తూనే ఉంటారు, సవ్యంగా వారు ప్రవర్తిస్తూనే ఉంటారు. అవే మన నియమాలు అని అంటాం. అయితే ఏదైనా ఒక పని చేసినప్పుడు నువ్వు కోరినా కోరకపోయినా దానివల్ల ఏదో ఒక ఫలితం అయితే వస్తుంది. మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. అయితే భగవంతుణ్ణి ప్రేమించిన వాళ్ళు, భగవంతుణ్ణి సేవించాలనుకునేవారు, సాత్వికులైనటువంటి వారు, ఇక్కడ ఉండేటటువంటి పరిమితమైనటువంటి కర్మబంధాలు తొలగాలి అనుకున్నటువంటి వాళ్ళని మనం ముముక్షువులు అని అంటాం. ఈ ముముక్షు అయినటువంటి వ్యక్తి కూడా నియమాలని పాటిస్తాడు. ఆ నియమాల వల్ల ఏవో కొన్ని ఫలితాలు వస్తాయి, కానీ అవి వాడు కోరుకోడు, తనకి కావాలని కోరుకోడు. కర్మబంధం అనేది ఏమిటి అసలు అంటే, ఒక పని చేసినప్పుడు, సహజమైన పని చేసినప్పుడు దానివల్ల నాకొక ఏదో ఒక లాభం కలగాలి అని, కానీ అది నేనేదో ఒక శ్రమపడి చేస్తున్నాను అని కానీ, అది నా వల్లనే జరిగింది అని కానీ అనుకున్నావంటే అది నీకు బంధకం అవుతుంది. నువ్వు అనుకోకపోతే అది బంధకం కాదు. ఇప్పుడు గాలి మామూలుగా పీలుస్తున్నావు అనుకుంటున్నావా? గాలిని నేను పీల్చి దీన్ని పొందాలి అన్నావనుకో, దానివల్ల నీకేదో అది నీకు ఒక బంధకం అవుతుంది. నువ్వు అలా కాకుండా లివ్ నార్మల్, సహజంగా జీవించు, నీ జీవితం సుఖంగానే ఉంటుంది. నువ్వు ఇలా ఎప్పుడైతే ఒకసారి అని ప్రారంభించావో అప్పుడు దానివల్ల నువ్వు ఏదో కొంచెం పాటించాల్సినటువంటి కొన్ని నియమాలు ఎవరు బయలుదేరతాయి. అది నీకేదో ఒక రకమైనటువంటి బంధించే కర్మగాను మారుతుంది. కర్మగా మారింది అంటే దాని మళ్ళీ ఫలితాలు అనుభవించడానికి ఏదో కొంత సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది. ఈ జన్మలోనో పై జన్మలోనో ఎప్పుడో ఒకప్పుడు. సామాన్యంగా మనం చేసే వాటిలో 3 రకాలుగా అవి విడిపోతాయంటారు. కొన్ని ఏదో లో కేటగిరీ, కొన్ని మిడిల్ కేటగిరీ, కొన్ని హై కేటగిరీ. హై కేటగిరీ ఇవన్నీ ఇప్పుడే అనుభవించేస్తాంట. లో కేటగిరీ ఇవన్నీ మన స్వప్న సమయంలో మనకి అనుభవానికి వస్తుంటాయి. ఈ మిడిల్ కేటగిరీలో చాలా పడుతుంటాయి. ఇవన్నీ పై జన్మకి పోస్ట్ పోన్, నెక్స్ట్ జన్మలకి మనం అక్కడ పునాది వేసుకుంటూ ఉంటాము అన్నమాట. ఏదైనా దాని యందు నువ్వు ఒక భావాన్ని పెట్టావంటే అది నీకు బంధకము, అది నీకు కర్మ అనుభవించడానికి మరొక జన్మనో మరొక దాన్నో నీకు ఇస్తూ ఉంటుంది. దేవుడికి నమస్కరించవలే, తల్లికి నమస్కరించవలే, తండ్రికి నమస్కరించవలే, గురువుకి నమస్కరించవలే. ఏమంటే ఇది రూలండి. దురదృష్టం కొద్దీ ఇవాళ అదొక నియమంగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకని అంటే అది కూడా చేయడానికి చేత కానటువంటి ప్రవృత్తి మనలో ఏర్పడుతుంది కనుక. ఇది సహజం. ఇది తల్లి యందు తండ్రి యందు వారిని కలిగించినటువంటి ఉపకారానికి కృతజ్ఞత చూపడం అనేటటువంటి సహజంగా ఉండాలి జ్ఞానం అంటూ ఉంటే. కానీ చెప్పాల్సి వస్తుందంటే ఏమర్థం అంటే నీ సహజమైన కూడా మర్చిపోయావని అర్థం. అందుకు మళ్ళీ నీకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ చెప్పాల్సి వచ్చింది. మరి చెబితే అంత స్వతంగా వినేసేవాళ్ళమా మనం? చెప్పేది పాపం వాడు చెప్పిన సహజమైనటువంటి ఆ మార్గంలోకి వచ్చి
నడుద్దాం అనేటటువంటి రుచి లేనటువంటి ప్రవృత్తి మనది. కానీ పనికిరాని వాటి వెంటపడి మాత్రం తిరగడం భయంకరంగా చేస్తుంటామండి మనం. దానికి ఎవరు బోధ అక్కర్లేదు. పాడు చేసేటటువంటి వాళ్ళ సహవాసం వదలబుద్ధి అవుతుందండి. పనికిరానిటువంటి ఆటలని మానబుద్ధి అవుతుందండి ఇది. సో పనికిరాని వాటి నుంచి వెనక్కి రావాలని నేను చెప్పక్కర్లేదు, కానీ చెప్పాల్సి వస్తుంది. చెయ్యాల్సిన వాటిని నీకు బోధించక్కర్లేదు, కానీ నీకు బోధించాల్సి వస్తుంది. ఇది దురదృష్టం అని. సరే, ఇలా నువ్వు చేసేటటువంటి వాటిని సహజంగా చేస్తుండేటప్పుడు అవి నీకు బంధకములు కాకుండా ప్రాచీనంగా ఉండేటటువంటి బంధాలను కూడా తొలగించగలిగినవి అవుతాయి. ఇవి భగవన్మయములుగా నువ్వు ఆచరించగలిగితే, ఈ భగవంతుడి యొక్క సేవలని నువ్వు భావించగలిగితే, నువ్వు సహజంగా సాగించేటటువంటి నీ జీవన ప్రవృత్తులే ప్రాచీనమైనటువంటి కర్మలను కూడా తొలగించి నిన్ను త్వరగా నిత్యానందాన్ని పొందగలిగేటట్లు చేస్తాయి. ఇది మనకి భగవద్గీతలో భగవంతుడు ఎన్నోసార్లు ఉపదేశం చేశాడు. చేసేటటువంటి ఏ పనికైనా మరి ఏదో ఫలితం ఉంటుంది అనుకున్నప్పుడు సహజంగా చేసే వాటికి కూడా ఏదో ఫలితం రావాలి కదండి. మరి వస్తుంది. అయితే నాకు ఫలితం కావాలని దాన్ని మనం కోరం. ముముక్షువైన వాడు దాన్ని కోరడు. కోరకపోయినా వచ్చిన ఫలితం వాడు స్వీకరించాల్సిన అవసరం లేదు. దాన్ని లోకాని కోసం వినియోగిస్తాడు. ఫలితం అంటూ తప్పకుండా వస్తుంది. My name is Joel, and I am a comedian. Well, when I'm awake, I'm a comedian. I write down things everywhere. Screenplays, jokes, sketches, pilots, letters to the editor, everything. The only way that I could possibly keep any of this organized is by putting it on my computer. It organizes my thoughts in a way that is socially acceptable. I am Joel DeVeb, and I am powered by the sublimely ridiculous. కర్మ అనుష్ఠానంగా వారు చేస్తుంటారు. అది చెయ్యాలి కనుక చేస్తుంటారు. అది చేయకపోతే వారికి నీరు త్రాగాలి అని అనిపించదు, వారికి ఏదో తినాలి అని కూడా అనిపించదండి. ఆ సమయంలో జరగవలసినటువంటి ఆ క్రియ కనుక సాగకపోతే, అది ఎవరో తిడతారో కొడతారో ఎవరో చూస్తారని కాదండి, వారికి అది జీవితంలో ఒక విధానం అయిపోయింది. మనం దుమ్ము వస్తుంటే కంటి రెప్పని ఇలా వారుస్తుంటాం. దుమ్ము వస్తే కంటి రెప్ప వాత్సవలను, కంటిని ఆ రకంగా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలను అనే చేస్తున్నాం. సహజంగానే సాగుతుంది. వైదికుడైన వ్యక్తికి సంధ్యాధ్యాచరణ కూడా అంత సహజంగా ఇదివరకు జరుగుతూ ఉండేది. ఇప్పుడు కూడా అట్లా జరిగేవాడు కొందరు మహనీయులు ఉంటే ఉండొచ్చు. దానివల్ల వారి ప్రత్యేక ఫలితాన్ని కోరకపోయినా ఆ చేసిన సంధ్యా ప్రక్రియ వల్ల ఏదో ఒక ఫలితం అయితే ప్రకటిస్తుంది. ఆ ఫలితం లోకానికి హితాన్ని కలిగిస్తుంది. ఫలితాన్ని కోరక సాత్వికులైన మహనీయులు చేసే అలాంటి ప్రక్రియల వల్లనే ఇన్ని రకాలుగా మనం ప్రకృతిని నాశనం చేస్తున్నా, ఇన్ని రకాల కాలుష్యాన్ని మన ప్రకృతిలో కలుపుతున్నా, ఇంకా ఈనాటికి ఈ ప్రకృతి ఈ ప్రాణికోటిని కాపాడుతూ ఉంటుంది. ఈ భూమి ఇంకా ఈ ప్రాణిని ధరిస్తూ ఉంటుంది అంటారు పెద్దలు. అందుచేత సహజమైనటువంటి ప్రవృత్తి సాగించే మహనీయుల యొక్క నిత్య కర్మ అనుష్ఠాన ప్రభావం చేత ఈ లోకం ఇప్పుడు సుఖిస్తూ ఉంటుంది. అది ఎట్లా సుఖిస్తుంది అనేది ఆండాళ్ తల్లి 3వ పాసురంలో చాలా అద్భుతంగా వర్ణించింది. నిన్నటి పాసురంలో ఎలాంటి ఫలితం కలుగుతుంది దానివల్ల. ఎందుకు చెబుతోంది ఈ మాట అంటే, ఆయన నువ్వు కూడా బాగుండాలి, లోకం బాగుండాలి, నేను బాగుండాలి మాటలాడతావు. కానీ కేవలం మాటలాడటం కాదయా, నువ్వు చెయ్యాల్సిన కర్తవ్యాన్ని మొదట చేయడం ప్రారంభం చేయి. ఎలా చేయాలో దాన్ని ఆచరించే ప్రక్రియని ప్రారంభం చేయి. చేస్తుంటే పని సాగుతుంది కానీ చెబుతుంటే పని సాగుతుంది అండి. నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చేరాలి అని అనుకున్నప్పుడు చేరాలి చేరాలి ఎలాగైనా చేరాలి ఎలాగైనా చేరాలంటే జరుగుతుందా ఇక్కడికి ఎక్కడికి? నో, మెల్లిగా నడు. లే, 1 అడుగు 2 అడుగులు 3 అడుగులు 4 అడుగులు వేయి. అంతా ఒక్కసారి
ఒక్కసారి ఇక్కడి నుంచి అక్కడికే ఒక్క జంప్ నువ్వు చేయలేకపోవచ్చు, పర్వాలా, కనీసం 2, 3, 4 అడుగులు వేయడం అయితే ప్రారంభం చేయి. కొంత తరుగుతుంది, ఇంకొంచెం తరుగుతుంది, ఇంకొంచెం తరుగుతుంది, తప్పకుండా ఒకనాటికి నువ్వు అక్కడికి చేరగలుగుతావు. నడుస్తుంటే చీమైనా హిమాలయాలు దాటగలుగుతుంది. గరుత్మంతుడైతే ఏం ప్రయోజనం అంటే కదలకుండా అలా కూర్చుని ఉంటేనో ఎక్కడి నుంచైనా ఒక అంగుళం మేర కూడా ముందుకి సాగడు. అంటే కేవలం సంకల్పాలతోటి మాటలతోటి కాదు పనులు జరిగేది, ఆచరిస్తూ ఉంటే. కనుక ఆచరణ ఆరంభం. ఆచార ప్రభవో ధర్మ. మొదట ఆచారం కావాలి. ఆచారం అంటే మనం చేసే పనులు అని అర్థం అండి. ఏదో ఆచారం అంటే మళ్ళీ ఏదో మడి కట్టుకోవడం, స్నానాలు చేయడం, అలా బొట్లు పెట్టుకోవడం ఇలా అనుకుంటారేమో. ఆచారం అంటే నువ్వు సాగించే పని చేయవలసిన క్రమం తెలిసి చేయుట. అలా చేస్తే అది ఆచారం అన్నారు. అది నీకు బాగా కలిగించేట్టుగా, నీ తోటి వాడికి హితం కలిగించేట్టుగా ఉంటే దానికి మంచి ఆచారము అని పేరు పెట్టారు. నీవు నాశనం అయ్యేట్టు నీ తోటి వాడిని నాశనం చేసేట్టుంటే దాన్నే దుష్కర్మ అని అన్నారు. దాన్ని చెడు క్రియలు అన్నారు. అలాంటి వాటిని వదలాలి, మంచివి చేయాలి. తెలుసుకుని ఇలాంటి మంచి ఆచరణ మనం చేయగలిగితే తప్పకుండా లోకంలో జరగవలసినటువంటి శుభము క్షేమము అనేవి ఒకనాడు ఆవిర్భవిస్తాయి, క్రమక్రమంగా వస్తాయి. అందుకే ఎలా మనం ఉండాలి, ఏం చేయాలి, ఇది చెప్పడమే ఆండాళ్ తల్లి యొక్క తిరుపావై వ్రతపు లక్ష్యం. అది వివిధ స్థాయిలలో, శారీరక స్థాయిలో మనం ఎట్లా ఉండాలి, ఇంద్రియ స్థాయిలో ఎట్లా ఉండాలి, మానసిక స్థాయిలో ఎట్లా ఉండాలి, ఆలోచన స్థాయిలో మనం ఎట్లా ఉండాలి, విశ్వాస స్థాయిలో మనం ఎట్లా ఉండాలి, శరీరంతో మనం ఎట్లా ఉండాలో చెప్పింది అండి. అయ్యా నాటకాలే నీరాడి మైయించెడుదో మలరిట్టు నాముడయో చెయ్యాదన చెయ్యో. శారీరకమైనటువంటి స్థాయిలో చక్కగా తెల్లవారుజామునే లేవండి, మంచిగా స్నానం ఆడండి, పొద్దున లేస్తూనే బెడ్ కాఫీ ప్రారంభం చేయకండి, ఆరోగ్యానికి మంచిది కాదు ఆయన. శరీర ఆరోగ్యానికి తగ్గట్టుగా నువ్వు ప్రవర్తించు. తెల్లవారగట్టలే కాస్త చక్కగా శరీరాన్ని సుఖంగా అట్టే పెట్టుకో, మంచిగా చన్నీట స్నానం ఆడు, లేదు నీ చేత కాకపోతే వేడి నీట స్నానం ఆడు, దట్స్ ఓకే. ఏమి తినచ్చో అలాంటి సాత్వికాహారాలు తిను. విలాసములని శృతికి మించి అనుభవించే ప్రయత్నం చేయకు. తగినటువంటి మాటలాడు. ఇంద్రియాలకు కావలసిన ప్రవృత్తులు, కర్మేంద్రియాలకు కావలసిన ప్రవృత్తులు ఆండాళ్ తల్లి చెప్పింది. జ్ఞానేంద్రియాలకు కావలసినటువంటి ప్రవృత్తులు ఆండాళ్ తల్లి చెప్పింది. చక్కగా భగవంతుడి నామాన్ని పాడు, ఎవరికి హాని లేదు దానివల్ల. ఇతరులు బాధపడేటటువంటి మాటలు ఆడకు. పెద్దలు చేయని పనులని చేయకు. బాగుపడాలని కోరుకోవాలి. మనస్సుతోటి చేసే పని ఏమిటి? జ్ఞానంలో ఉండాల్సిన విశ్వాసం ఏమిటి? మన కోసం రక్షించడానికి భగవంతుడు ఎప్పుడూ దిగి వస్తాడు. ఆ దిగి వచ్చి ఆయన పాలకడలిలో పవడించి ఉంటాడు. నిన్న మన ఆండాళ్ తల్లి చెప్పినాయి. పాలకడలి అనేటువంటి కాన్సెప్ట్ చాలా అద్భుతమైన కాన్సెప్ట్ అండి. అవి పాలతోటి నిండిన ఒక కడలి, అందులో ఒక 5 తలల ఆదిశేషుడు, దాని మీద స్వామి. అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ అండి. పాలంటే ఇవన్నీ అంటే సాంకేతికాలండి. ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి సంకేతం అన్నమాట. పాలంటే ఏమి, అసలు పాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఆ సముద్రంలో పాలు అలా వచ్చాయి లేదా కాదు ప్రశ్న. అవి ఏమిటి, ఎట్లా వస్తాయో మీరు ఊహించండి. పాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆవులు ఇస్తే వస్తాయి. మళ్ళీ గాడిదలను గుర్రాలు ఇచ్చిన పాలు అవి మనకి పనికి రావండి. ఆవులు, మంచి ఆవులు, సహజమైనటువంటి ఆవులు, హైబ్రిడ్ కానటువంటి ఆవులు ఇచ్చేటటువంటి పాలు మంచి పాలు అంటారు. ఈ పాలు బాగా ఎక్కువైతే అది పాలు సముద్రం అంతా. ఏమిటి పాలు, ఎక్కడివి ఆవులు అంటే? ఆవులంటే నాయన సర్వోపనిషద గావః. వేదాల యొక్క తాత్పర్యములన్నీ కూడా ఆవులు లాంటివా. ఇవేం చేస్తాయి? అంతటా సంచరించి అంతటా ఉండేటటువంటి ఏ గడ్డో మరొకటో తిని స్వచ్ఛమైనటువంటి పరిశుద్ధమైనటువంటి క్షీరాన్ని, ఆరోగ్యకరమైన దాన్ని ఇస్తాయి. ఇది పాలు. తెల్లగా వాటిలో కాలుష్యం ఉండదండి.
పాలు గిన్నెలో పడ్డాక మన చేయి పడింది కనుక దానికి మురికంటితే అంటచ్చు, అప్పుడు విరిగిపోతే పోవచ్చు. కానీ ఆవు ఇచ్చే మాత్రం చాలా స్వచ్ఛమైనవి, శుద్ధమైనవి ఇస్తాయి. అట్లానే వేదములు అనేటటువంటి ఆవులు మనకు అందించే పాలు భగవంతుడి యొక్క కళ్యాణ గుణముల ధార. ఇది అనంతం. గుణాలు ఎన్ని అనేది ఏం లెక్కలేదండి. భగవంతుడి గుణాలు ఎన్ని? ఆయన ఒక పేరు అనంత అని పేరు. అనంతుడు అంటే నాంతం గుణానం. ఆయన గుణములకి ఇన్ని అని అంతం అనేది లేదు కనుక ఆయన పేరు అనంతుడు అంటారు అని మనకి ఋషి చెప్పారు. కానీ గుణాలు ఎన్నో తెలియవు. ఆస్థాంతే గుణరాశి వద్గుణ పరీవాహ అంటారు మన పరాశర భట్టర్ మాని. ఆయన కళ్యాణ గుణాలు అపారంగా ఉన్నాయి కనుక అవి పెద్ద సముద్రం, కళ్యాణ గుణ సాగరం. ఆ కళ్యాణ గుణ సాగరంలో కనిపించేవాడు పరమాత్మ, శంఖ చక్రధారి అయినటువంటి శ్రియపతి. ఈ కళ్యాణ గుణాలు కలిగినటువంటి భగవత్ తత్వం ఎవరు? ఆయన సాక్షాత్తు లక్ష్మీ నాథుడైనటువంటి శ్రియపతి అయినటువంటి శ్రీమన్నారాయణుడు. ఆయన ఎక్కడుంటాడు? ఎలా ఉంటాడు? మనని అధిష్ఠించి ఉంటాడు. మననే అధిష్ఠించి ఉంటాడు. అక్కడ ఒక 5 తలల పాముని కలిగి ఉంటాడు. ఆయన తనకి స్థానంగా ఆయనే ఇక్కడ ఉంటాడు. ఇక్కడ ఈ హృదయం అనేటటువంటి ఒక సాగరంలో ఇందులో నీకు అద్భుతమైనటువంటి ప్రేమ అనేది సహజంగానే ఏర్పడి ఉంది. అయితే ఆ ప్రేమని మనం భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి పరిమితమైన వాటి ఎందుకు పెడుతున్నాం కనుక మనం పాడైపోతున్నాం. కానీ దాన్ని మంచి విషయాల్లో పెట్టినట్టయితే ఈ ప్రేమ చాలా గొప్పది. నీలో ఉండేటటువంటి ఈ ప్రేమ అనేటటువంటి అద్భుతమైనటువంటి సాగరంలో నువ్వే ఒక 5 తలల పాము. అంటే మనం తక్కువడమేం కాదని అర్థం. చాలా గొప్పవాళ్ళం, సర్పం లాంటిది. అయితే సర్పానికి నోట్లో మాత్రమే ఉంటుందన్నారు. ఏంటది? విషం. కానీ ఈ సర్పానికో అణువున రోమంలో మొత్తం వీడికి విషమే నిండి ఉంటుందన్నారు. ఎప్పుడు ఆ సర్పం మీద ఉండవలసినటువంటి తత్వం లేకపోతే, ఆ సర్పం మీద ఉండే తత్వం ఎవరు? సాక్షాత్తు శ్రియపతి. శ్రియపతికి నేను స్థానము అనుకోగలిగితే ఆ సర్పం అందరికీ ఆరాధ్యమైన సర్పం అవుతుంది. దానికి తలలు 5. మనకి కూడా జ్ఞానం అనేది సహజంగానే ఉంది. ఈ జ్ఞానం 5 ముఖాలుగా ఉంటుంది, ఉండాలి అంటారు. ఏమిటి 5 ముఖాలు? జ్ఞానం అనేది ఎప్పుడు తెలివి కదండి. తెలివంటే అందులో నీకు ఇది గోచరించాలి. ఏమిటి గోచరించాలి? నేనెవడు అనేది గోచరించాలి. నేను వాడికి చెందిన వాడిని అనేది నీకు గోచరించాలి. వాడెవ్వడు నీకు తెలియాలి. నాకు స్వామి అయినవాడు ఆయన అనేది తెలియాలి. వాడిని ఎట్లా చేరాలి? వాడి అనుగ్రహంతోటే చేరవలే, ఇది తెలియాలి. చేరితే ఏమొస్తుంది? తరగని ఆనందము అనేది తెలియాలి. అది ఎందుకు చేరలేకపోతున్నావు? నీ అహంకారం కారణం, ఇది తెలియాలి. ఈ అహంకారం అనే అడ్డు తొలగి వాడే సాధనమని తెలిసి, తరగని ఆనందం లక్ష్యమని తెలిసి, వాడు శ్రీయపతి అని గుర్తించి వాడికి నేను శాశ్వతమైనటువంటి చెందిన ఒక వస్తువు లాంటి వాడిననే జ్ఞానం కలిగితే ఇవి 5 తలలు. ఈ జ్ఞానం బహుముఖంగా పంచముఖంగా విస్తరిస్తుంది. ఇది జీవుడి స్వరూపం. 5 రకాల జ్ఞానం అంటారు. ఇది కలగాలి. ఇది కలిగితే జ్ఞానం ఉన్నందుకు ప్రయోజనం. నేనేమిటో తెలియదు, నాకు ఏమిటో తెలియదు, ఎలా పొందాలో తెలియదు, పొందితే ఏమొస్తుందో తెలియదు, ఎందుకు ఇక్కడ పడి ఇలాగ మనం కొట్టుకుంటున్నామో తెలియదు, ఎందుకు ఈ తేడాలన్నీ వచ్చి కావాలనుకున్నది జరగకుండా అక్కర్లేదనుకొని మీద పెడుతూ ఎందుకు మన ఇట్లా ఏడిపిస్తూ లోకంలో ఈ తిప్పేది ఏది అనేది మనకి తెలియకుండా బ్రతికేసి ఒకనాడు ఠామని పోతే ఈ జన్మంతా వ్యర్థం కదండి. పెట్టిన ఖర్చంతా దండక కదండి, భూమికి భారం కదండి అది. ఇది ఆ విశేషం. ఈ జీవుణ్ణి ఆధారం చేసుకుని తానెప్పుడు ఇక్కడ పబడించి ఉంటాడు. నీలో కూడా అన్నిటా ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు. అయితే ఇలా ఉండడం అనేది నిన్ను తరింపజేయడం కోసమే వచ్చాడు ఆయన. ఇది మనకి తెలియదు. నువ్వు చేయాల్సిన ఒక్కటే పని,
వాడి పాదాన్ని ఆశ్రయించు. వాడి పాదాన్ని ఆశ్రయించి నీకు భగవంతుడు మంచి నోరిచ్చాడు, శ్రమ పడక్కర్ లేకుండా కనుక పాడు. బస్. ఏమంటే ఈ పని చేయలేం. నీవు పాడడానికి ఏమైనా తెచ్చుకోవాలి ఎక్కడి నుంచైనా, అప్పు అడగాలి ఎవరినైనా, నాలుక వాడటానికి నీకేమైనా శ్రమ, వాడుతున్నా అక్కర్లేని వాటిని మాట్లాడటానికి, వెళ్ళి వాడికి ఫిటీరులు చెప్పడానికి, పనికిరాని పలుకులు ఆడటానికి తగ్గించి కొంచెం దీనికోసం వాడు. బస్. ఇది నిన్న మన ఆండాళ్ళతో చెప్పిన పొద్దున్న లేవగానే కాస్త ఇలాంటి ఆలోచన చేయవయ్యా. పార్పడలు పయ్యెత్తుయింద్ర పరమం అడి పాడు అని చెప్పింది మనకి అమ్మ. ఇది మనం చేయగలిగితే చాలు, పెద్ద ఏమక్కర్లేదు. కనుక వాడు ఎప్పుడు మనకు ఉపకారం చేయడానికి సంసిద్ధుడయ్యే ఉంటాడు. వాడు మనతోటే ఉంటాడు నిరంతరం. అయితే ఇక్కడ ఉంటే చాలదు కదా మనకి. అందుకోసం మన కోసం ఈ లోకంలోకి దిగి వస్తుంటాడు. అప్పుడప్పుడు ఒక రూపధారణ చేసి ఆయా సమయానికి తగ్గట్టుగా కావలసినవి ఏం చేయాలో అది మిగతా కాలాలన్నింటికి కూడా ఆదర్శం అయ్యేటట్లుగా చేసుకుని తాను వస్తాడు ఈ లోకంలోకి. వాటిని అవతారములు అని అంటాము. అలా వచ్చే అవతారాల్లో ఆయన ఇంత ఉపకారం చేస్తున్నాడు కనుక నువ్వు తలుచుకోవాలి. బస్. ఇంకేం అక్కర్లేదు. ఇలా ఉండగలిగితే నువ్వు Maroon 5 doesn't play small venues anymore. But for JBL, they'll make an exception. Stream music wirelessly with the new JBL Flip. Nothing so small produces sound so big. For portable with punch, hear the truth with JBL. క్రమం తెలిసి బ్రతికే ఒక మనిషి ఒక చోట ఉంటే వాని వల్ల ఆ చుట్టూ ఉండేటిన వాతావరణం అంతా ప్రభావితమవుతుంది. వాని వల్ల అందరూ కూడా ఆనందించగలిగే స్థితిలో ఉంటారు ఒక్క వ్యక్తి వల్ల. ఈ భూమిని ఇంకా మనం ఈవేళకి ఇన్ని రకాల పాడు పనులు చేసుకుంటూ దీన్ని ఇన్ని రకాలుగా హింస పెడుతున్నా ఇంకా మనం బ్రతకగలుగుతున్నామంటే అక్కడక్కడ కొందరు మహానుభావులు ఇంకా అట్లాంటి వాళ్ళు ఉండి తాము ఈ లోక క్షేమం కోసం కాదు, తమకది నిత్యము జీవితము అని అనుకుంటూ సాత్విక జీవనాన్ని సాగిస్తున్నారు కనుకనే ఇంకా మన లోకాల్లో ఇలా బ్రతకగలుగుతున్నాము. ఆ స్థితి ఎట్లా ప్రతివాడు తెచ్చుకోవచ్చు, దానికి ఏం పెద్ద మనం శ్రమ పడక్కర్లే. ప్రతివాడు ఈ విధానాన్ని అవలంబించవచ్చు. మీ ఉద్యోగాలు చేసుకోండి, వ్యాపారాలు చేసుకోండి, అవే మానకండి. మీ కుటుంబాన్ని హాయిగా చక్కగా చూసుకోండి, అది మానద్దు. నీ చుట్టూ ఉండే ప్రపంచంలో ఉండే వస్తువులన్నింటినీ కూడా నువ్వు చూడు, వాటితోటే మెలుగు, వాటన్నిటిని వదలాల్సిన అవసరం ఏం లేదు. కానీ నువ్వు మనసుతోటి ఏం ఆలోచించాలి, బుద్ధితోటి ఏది విశ్వసించాలి, ఇంద్రియాలతో ఎట్లా ప్రవర్తించాలి, శరీరంతో ఎట్లా ప్రవర్తించాలి అని ఇది తెలుసుకుంటే చాలా. ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క ఇంద్రియానికి మన ఆండాళ్ళ తల్లి పని చెప్పింది. నాలుక ఉన్నందుకు ఎక్కువ మనం వాడుతూ ఉంటాం కనుక దీన్ని హాయిగా ఎక్కువగా పాడటానికి వాడు. ఈ తిరుప్పావై ప్రబంధంలో మన ఆండాళ్ళ తల్లి 30 పాటలలో సుమారు 27 పాటలలో పాడండి, నాలుక ఉన్నందుకు పాడనే. మన కులశేఖర అనేటటువంటి మహానుభావుడు ఆళ్వార్లు వారు ముకుందమాల అనే 2 శ్లోకములు చెప్తారు. ప్రవర్తయ ప్రాంజలి రశ్మి జిహ్వే నామాని నారాయణ గోచరాని. నాలుక నీకు నమస్కారం పెడతానే. ఎవరికి? నాలుకకి, తన నాలుకకి నీకు నమస్కారం పెడతానే. చక్కగా పలకవే, నారాయణ నామాలు పలకవే. నీ నామం కోసం నీకు నమస్కారం పెట్టాల్సి, నీకు చెప్పాల్సి వస్తుంది ఏమిటే నాలుక, చక్కగా పాడవే అంటారు. మా ఆండాళ్ళ తల్లి తిరుప్పావైలో 27 పాటలలో పాడండి పాడండి పాడండి, పేరు పాడండి, ఆయన గుణములు పాడండి, ఆయన పొగలు పాడండి. లెక్క పెట్టండి పాటల్లో ఎన్ని చోట్ల పాడి పాడి వచ్చిందో. ఇది మన అమ్మ మనకి నేర్పటం కోసమే వచ్చింది అని కదండి రోజు మనం ప్రొద్దున అనుసంధానం చేస్తున్నాం. కీర్తనం ప్రపదనం స్వస్మై ప్రసూనార్పణం సర్వేషాం ప్రకటం విధాతు మనిషం శ్రీ ధర్మినవ్యపురే జాతాం వైదిక విష్ణు చిత్త తనయాం
గోదాం ఉదారాం స్తుమః. అమ్మకి నమస్కారం ఎందుకోసం మనం చేస్తున్నాము అంటే మనకి నేర్పడానికి వచ్చింది కీర్తనం. నాలుక ఉందయా, పాడు, హాయిగా పాడు, చక్కగా పాడుకో. రెండవది ప్రపదనం. నీకు మనస్సుంది, మనసుతోటి విశ్వసించు. చేతులతోటి చేతనైతే నమస్కారం పెట్టు, చేతులు పనికి రాకపోతే ఇలా పక్కన పెట్టి కూర్చో, సౌకర్యం. మాట వింటే చేతులు పట్టుకొచ్చి నమస్కారం పెట్టాక, కానీ మనస్సులో ప్రపత్తి చేయి, మనస్సులో విశ్వసించు. చేతులతో కూడా ఏం చేయకుండా ఎట్లా ఉంటామండి అని ఒకవేళ కనిపిస్తే ప్రసూనార్పణం. అంటే చేతులు ఉన్నాయి, ఆ దేవుడికి పనికొచ్చేట్టుగా ఏవైనా కొన్ని పనులు చేయి, బస్. దేవుడికి పనికొచ్చేట్టుగా అంటే మళ్ళీ గుళ్ళో నుంచి ఏదో చేయాలనుకుంటారేమో. నువ్వు చేసే ఏ పనైనా అక్కడక్కడ ఉండేటటువంటి భగవతత్వానికి ఇది సేవ అని భావిస్తూ చేయి. ఫిజికల్ గా ఒక పని చేయి, మెంటల్ గా ఒక పని చేయి, నీ ఇంద్రియాలతోటి ఒక పని చేయి. ఇది మన ఆండాళ్ళ తల్లి మనకి చెప్పడానికి వచ్చింది. ఇలా మీరుండండి, లోకం మానవలసిన క్రమంలో అదే క్రమంగా పరిణతి చెందుతుంది. అంతే తప్ప ఊరికే పెద్దగా మాటలాడితే కాదు జరిగేది. ఏం చెయ్యాలి, అలా ఉండేటటువంటి వాళ్ళ యొక్క ప్రభావం చేత లోకం ఎట్లాంటి శ్రేయస్సుని పొందుతుంది అనేది నిన్నటి 3వ పాటలో ఆండాళ్ళు పాడింది. ఈ పూట మనం దాన్ని చెప్పుకుందాం, పాడుకుని. ఒకరోజు మనం వెనకబడి ఉన్నాం, వీలైతే దాన్ని రేపు కలుపుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎల్లు నుంచి మళ్ళీ ఒక్కొక్క గోపికల్ని మళ్ళీ మనం లేపుకోవాల్సి వస్తుంది. అందుచేత రేపు అవి రెండు మనం కలుపుకుందాం. ఈ వాటికి కలిగే ప్రయోజనం ఏమిటో, ఎట్లాంటిది కలుగుతుందో దాన్ని మన అమ్మ చెప్పిన విధానాన్ని కొంచెం స్మరించేటటువంటి ప్రయత్నం చేద్దాం. నిన్నటి పాటని మేము చెప్తాం, ఒకసారి అందరం అందాం. ఆ తర్వాత దాని తాత్పర్యాన్ని స్మరించే ప్రయత్నం చేద్దాం. ஆண்டாள் திருவடிகளே சரணம். ஆண்டாள் திருவடிகளே சரணம். ஓங்கி ஓங்கி உலகளந்தான் உலகளந்தான் உத்தமன் உத்தமன் பேர் பாடி நாங்கள் நம் பாவைக்கு சாத்தி நீராடினால் நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னலோடு கயலுகளாய் பூங்குவளை கோவில் பொறிவண்டு கண்படுப்பாய் தேங்காதே புக்கிருந்து சீத்தமுளை பத்தி வாங்க உடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்து ఓంగి ఆండాళం చెప్తాం. ఉలగళంద ఉత్తమన్ పేర్పాడి. మనం ఒక మంచి పాట పాడుతున్నాం, నాలుక ఉన్నందుకు పాడాల్సింది అది. ఏం పాడాలి? మంచివాడిని స్మరించు, మంచివాడి గుణాలు స్మరించు, మంచివాడి చేష్టలు స్మరించు. నాలుక ఉన్నందుకు ఆ పని చేయండి, మిగతావి తగ్గించండి. ఉత్తముడంటే ఎవరండి? ఇతరుల కోసం బతికేవాడండి. లోకంలో ఇలా ఉంటారు మనుషులు అని చెప్పాడు భర్తృహరి అని ఒక మహనీయుడు. ఏతే సత్పురుషా పరార్థ ఘటకా స్వార్థం పరిత్యజ్య. తనకంటూ స్వార్థమేం లేకుండా కేవలం ఇతరులకి లాభం కలిగితే చాలు అని అనుకుంటూ బ్రతికేవాడిని సత్పురుషులు అని అంటారు అని చెప్పారు. అంటే వాళ్ళు ఉత్తములు అని అంటారు అని అన్నాడు. కొంతమంది ఇతరుల కోసం కూడా పనిచేస్తారు అనుకోండి, కానీ అందులో తనకంటూ ఏమైనా లాభం ఉంటే అప్పుడు ఇతరుల కోసం పనిచేస్తాడు, లేకపోతే పనిచేయడు. తనకేమైనా ఉండాలి దాంట్లో కొంత లాభం,
అలాంటి వాళ్ళని మధ్యములు అని అన్నారు. కానీ కొంతమంది ఉంటారండి, తనకి లాభం కలిగితే చాలు అంతే, ఇతరుడికి ఏమీ కలగాలని వాడు కోరనే కోడు. కేవలం ఏ పని చేసినా స్వార్థం, ఏ పని చేసినా తన లాభం, ఏ పని చేసినా తన కోసమనే. పొరపాటున కూడా ఎంగిలి చేత్తో కాకిని తనవడం అనమాట. అంటే ఏమీ కూడా ఇతరుడికి తన వల్ల లాభం కలగకూడదు అనుకునే ప్రవృత్తి ఉంటాడు. అలాంటి వాడిని అధముడు అని అంటారు. కొంతమంది ఉన్నారు, తనకి లాభం ఉండదు, ఇతరుడికి లాభం ఉండదు, అయినప్పటికీ కూడా ఇతరుడికి ఏదైనా లాభం కలుగుతోందంటే మాత్రం వాడు చూసి సహించలేడు. దాన్ని పాడి చెయ్యకపోతే వీడికి నిద్ర పట్టదు, వీడికి తృప్తి ఉండదండి. ఏదో ఘ్నంతి నిరర్ధకం పరహితం. పోనీ ఎదటివాడి దాన్ని లాభం లేకుండా వాడు పాడి చేస్తే దాని తనకంటూ ఏదైనా ప్రయోజనం కలిగితే పోయి పాడు చేయొచ్చు, తనకి కూడా దాంట్లో లాభం ఏం లేదండి. కానీ ఎదటివాడికి అది దక్కకూడదు, దట్స్ ఇట్, అంతే, వాడు పాడు చేస్తారు. అలాంటి కేటగిరీ కూడా లోకంలో చాలా మంది ఉంటారు. వాడిని ఏం పేరు పెట్టి పిలవచ్చు? నేను చెప్పనన్నారండి. నా నాలుగెందుకు బట్టవాడు అలాంటి వాడి పేరు చెప్పి పాడు చేసుకోవడం, ఏం చెప్పుకుంటారో మీరు చెప్పుకోండి అన్నాడు. ఉత్తముడు, మధ్యముడు, అధముడు అని మాత్రం అంతవరకు తీసుకొచ్చి కేటగరైజ్ చేసి చెప్పాడు ఆయన. ఉత్తముడు చూడండి, అద్భుతమైనటువంటి ఒక వృక్షం లాగా ఎండలో నిలబడుతుంది, నీడనిస్తుంది, మనసుని, వానని, ఎండని పాపం తను తీసుకుంటూ ఉంటుంది, మనకు కావలసినటువంటి ఆహారాన్ని అందిస్తూ ఉంటుంది. మనం వదిలేటటువంటి పైకిరాని గాలిని తనకి ఆహారంగా తీసుకుని మన బ్రతుక్యవతనమైనటువంటి గాలిని ఇస్తుంది. చెట్టు కదండి, ఎంత గొప్పదండి. పోనీ దానికి మన నాన్న ఉద్ధరింపు చేసామా, దానికి నీళ్లు ఊసామా, దానికి అది కూడా లేకుండా అది మనకి ఎన్నెన్నో ఉపకారాలు చేస్తూ ఉంటుంది. సత్పురుషుడికి, సజ్జనుడికి అది మంచి ఉదాహరణ అని అంటారు. అలా ఉంటాడండి సజ్జనుడు అనేవాడు. అలాంటి మహనీయుల యొక్క పేరుని మీకు చేతనైతే పాడండి. భగవంతుడు ఒకనాడు అట్లాంటి రూపాన్ని, అసలు భగవంతుడు ఎప్పుడైనా అలాగే చేస్తాడు అనుకోండి, కానీ అన్నిటిలోకి కూడా మన మనస్సుని ఆకర్షించే, మనకి దాని యందు అత్యంత ప్రేమని కలిగించే, మనకి చాలా దగ్గరవాడా అన్నట్టు అనిపించే ఒక అవతారం ఉంది. ఏంటి అవతారం? అక్కడ కృష్ణావతారం, ఇక్కడ వామనావతారం. వామనావతారంలో కూడా అలాగే కదండి చేశాడైనా. చిన్ని పిల్లాడు, లోకమంతా నిండి ఉండే దైవం, కానీ చిన్ని పిల్లాడు అయ్యాడు. అంటే లోకమంతా వ్యాపించిన అందం ఇంత రూపంలోకి దాన్ని కుదించుకున్నాడు. ఆ ఆనందం, ఆ అందము రెండు లోపల అలా పెట్టుకుని బలి చక్రవర్తి యజ్ఞస్థలికి వచ్చాడు. వచ్చి యాచన చేశాడు. ఆ యాచన కూడా తమాషాగా, చిన్ని కృష్ణుడు ఎట్లాగైతే తమాషాలు చేసేవాడో అదే రకమైనటువంటి తమాషాలు చేయడం చేత మనకి వామనుడికి కృష్ణుడికి ఏమిటో కొంచెం పోలికున్నట్టు అనిపిస్తుంది. ఎలా తమాషాలు చేశాడో మనకి అద్భుతంగా చెప్పారండి మన వాళ్ళు. బలి చక్రవర్తి వచ్చాడు, కొంచెం గ్రోత్ ఫాస్ట్ అండి ఆయనకి. ఇప్పుడు కొంతమందిలో కొన్ని రకాలుగా పెరుగుదల ఉంటుంది కదండి. ఒకడు వాడికి 50 ఏళ్ళు వచ్చినా వాడు ఇంతే ఉంటాడండి. ఒకడు 10 ఏళ్ళు వచ్చేప్పటికి ఎంత కూడా వెళ్ళిపోతాడు. ఇప్పుడు వాడిలో ఉండే పెరుగుదల కొంచెం ఫాస్ట్గా ఉంటుందేమో, ఫాస్ట్ గ్రోత్ అనమాట. వాడు త్వరగా పెరిగిపోతుంటాడు వాడు. కాబట్టి ఈయన కూడా కొంచెం ఫాస్ట్ గ్రోత్, అప్పుడే పుట్టాడు, అప్పుడే పెరిగాడు, అప్పుడే యజ్ఞోపవేతం వేసుకున్నాడు, అప్పుడే బయలుదేరాడు యాచనకి, భిక్ష చేసుకోవడానికి బయలుదేరాడు. ఎక్కడికి వచ్చాడు? బలి చక్రవర్తి ఆస్థానానికి వచ్చాడు. అడగడం కూడా చేత కాదండి పాపం వాడు. అన్నట్టు అడిగాడంటే, మామూలుగా అడగాలంటే ఎలా అడగాలండి? ఓహో బలి చక్రవర్తి గారు బాగున్నారా, నాకు 3 అడుగులు నేల కావాలి, ఇప్పిస్తారా అని అడగాలండి. పాప అడగడం చేతనైతే కదండి, ఎప్పుడైనా అడిగిన మోరైతే కదండి ఆయనది. అడిగించుకునేటటువంటి వాడే తప్ప ఆయన అడుక్కున్నవాడు కాదు. ఎప్పుడు అందరికి ఇచ్చేవాడే తప్ప పుచ్చుకోవడం అలవాటు లేనటువంటి పాపం స్థితి ఆయనది. అలాంటి ఈవేళ అడుక్కోవడానికి బయలుదేరాడు. పాపం దేవతలకు ఉపకారం చేద్దాం, లోకాలని కాపాడాలి అనేటటువంటి తపన చేత. చూడండి, అడుక్కోవడం ఎంత నీచమని పడండి. దుమ్మికంటే తేలికంటారండి అడుక్కునేవాడిని చూస్తే. లోకంలో అన్నిటికంటే తేలిక గడ్డిపోచ అంటారు కదండి. గడ్డిపోచ కంటే తేలికండి యాచకుడు అంటే. ఆ ఊరు కుదురు మరి మహా చెప్తున్నారు మీరు.
గాలి ఇస్తే గడ్డి పోగలు ఎగిరిపోతాయి, అడుక్కునేవాడు ఎగిరిపోతాడంటే అట్లాగా గాలి కంటే తేలికంటారు మీరు అంటే కాదయ్యా ఇంకో రహస్యం ఉంది. గాలి పోత కంటే నిజానికి వాడి తేలికే, గాలి వాడిని ఎగరగొట్టగలదు కూడా. కానీ ప్రమాదం ఏంటంటే వాడి దగ్గరికి ఎగరగొడతానని గాలి వచ్చినప్పుడు నమస్కారం గాలి గారు 5 రూపాయలు ఇప్పిస్తారు అంటాడు. వాడు అడుక్కోవడమే కదా అలవాటు వాడికి. సరే గాలి దగ్గరికి వచ్చినా వాడు అడుక్కోవడం ప్రారంభించారు, ఆ గాలికి ఇవ్వలేదు కదా అని చేత వాడి దగ్గరికి పెడితే నన్ను ఎక్కడ అడుగుతాడో అనే బెంగ చేత గాలి వాడి దగ్గరికి పెట్టి ఎగరగొట్టడానికి కూడా ప్రయత్నించింది. వాయునా నహి నీతోసౌ మామయం యాచయే ఇది అని అంటారు. అంటే యాచన చేయడం అనేది అంత అల్పమైన కార్యము అని చెప్పడానికి మన కవులు ప్రయత్నం చేశారు. అలాంటి పని చేయడానికి ఆయన దిగాడు. లక్ష్మీపతి అయి ఉండి తాను అట్లాగే యాచన చేయడానికి Frigidaire. We introduced the first home freezer, the first pulsator agitator washer. We created a host of innovations that have helped make your home life better. And now we introduce the Frigidaire Orbit Clean dishwasher, designed with a unique wash arm that gives you 4 times more water coverage for a consistently better clean. Frigidaire, over 90 years of legendary innovation. 100 సంవత్సరాల వెనక్కి వెళ్ళినా 1000 సంవత్సరాల వెనక్కి వెళ్ళినా ఎక్కడ చూసినా లోకోపకారకులుగా ఉండాలనుకునే వాళ్ళకి కష్టాలు ఎప్పుడు తప్పవు. కష్టాలు చూసి వాళ్ళు నాకు ఇలా కష్టాలు వస్తుంటే నేను ఎందుకు చేయాలి అని పోరండి. వాళ్ళకి ఆ కష్టాలు కూడా ఆనందాన్ని ఇస్తాయి. ఎందుకని వాడు దానివల్ల ఒక లాభం అంటే ఏం కోరుకోలేదు కదా. లాభం కోరుకున్నప్పుడు నాకు కష్టం వస్తుంది కనుక దీన్ని నేను చేయను పోమంటాడు వాడు. వాడికి లోకం కోసం ఉండడమే వాడి జీవితం కనుక ఆ కష్టాలు కూడా తన జీవితంలో ఒక భాగంగానే స్వీకరిస్తాడు. వాడికి బాధపడడు, తన యొక్క కర్తవ్యం నుంచి వెను తిరగడు, మానడు, వెళ్ళాడు. అడగడానికి నోరు తెరిచాడు. ఏం అడుగుతాడు? నిలం మా వలి అడి తా ఎన్న కల్వనే అంటారు మన ఆళ్వారు. ఎంత దొంగవి నువ్వు, నీకు అడగడం రాదు, నీకు మాటలు రావు, బ్రహ్మగారికి వేదాలు ఉపదేశం చేశావే, అట్లాంటి వాడు నువ్వు బలి దగ్గరికి వెళ్ళి ఒక మాట అడగడం చేత కాలేదా? నేల అడుగులు 3 గొప్ప బలి కావాలి నాకు. ఏమిటి ఇదే వాక్యం మాట్లాడడం, ఇలాగంటే అడగడం. అయ్యో పాపం, ఆ బలి చక్రవర్తి కూడా బాబు పిచ్చివాడైపోయాడు. వాడు అసలు మన పిల్లాన్ని చూస్తేనే ముద్దు వస్తున్నాడు. అలాంటిది బాబా అడగడం కూడా చేత. మా చిన్నప్పుడు చూడండి, చిన్న చిన్న పిల్లలు అమ్మా బొబ్బ బొబ్బ అంటుండే మనకి ఎంత బాగుంటుందని చూడడానికి, వినడానికి ముద్దు వస్తుంటుంది అన్నమాట. బాబా ఈ పిల్లాడు వచ్చి నీలం మా వలి ము అడి తా అనేటప్పటికీ బలి చక్రవర్తి కోరి అడగడం కూడా చేత కదా. ఎవడవయ్యా నువ్వు అన్నట్టండి. ఏం ఊరినివి అంటే 3 లోకాలు నావేనండి అన్నాడు. త్రైలోక్యమే తప్ప అన్నాడంటే. అంటే అడుక్కునేవాడికి ఊరేం ఎక్కడుంటే అది. మా ఊరేమిటండి, ఇప్పుడు కొంటే 4 ఉంటాయి మాది, అక్కడ ఉంటే అదేమో. ఉన్నవాడు ఒకటే ఊరే, ఇంకా లేనివాడికి అన్ని ఊళ్ళు వాడి. పాపం వ్యాజకుడుగా వచ్చాడేమో, ఏమయ్యా నీ తల్లిదండ్రి ఎవరు అని అడిగేటండి పాపం బలి చక్రవర్తి. తెలియదు అన్నాడు. దేవుడి దగ్గరలో ఉంటాడు. అందరికీ ఆయన త్వమేవ మాతాచ పితాత్వమేవ, అందరికీ తల్లి తండ్రి ఆయనే. ఆయనకి తల్లి తండ్రి ఎవరండి? కనుక బలి చక్రవర్తి ఎవరయ్యా నీ తల్లిదండ్రులు అంటే తెలియదండి అన్నాడు. అయ్యో పాపం, పుట్టగానే పోయారు కాబోలనుకున్నాడు. ఈయన అబద్ధం చెప్పలేదండి, నేను కరెక్ట్ గా పచ్చినసం చెప్పాడు ఈయన. కానీ ఆ పిచ్చి వాడికి పాపం అర్థం కాలేదు. సరే ఏం కావాలమ్మా నీకు అంటే 3 అడుగులండి. అవ్వా ఏమా నేను చక్రవర్తినా, లోకాలు పాలించుకునేవాడా, నా దగ్గరికి వచ్చి 3 అడుగులు ఏమిటా
ఏమంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి వెళ్ళి ఏమంటే మా ఇంట్లో తుడుచుకోవడానికి ఇప్పుడు కథ కావాలండి అని అడుగు నవ్వరండి వినేవాళ్ళు. నా దగ్గరికి వచ్చి 3 అడుగులు అడుగుతావేమిటా అని అన్నాడు. నాయన 3 అడుగులు ఇస్తే నాకు గుళ్ళోకాలు ఇచ్చినట్టే. అబద్ధం వాళ్ళే చూడండి, కరెక్ట్ గా చెప్పాడు. పాప పిచ్చివాడికి అర్థం కాలే. చుట్టూ చేరిన వాళ్ళంతా అడుగు రే మోసపోతున్నావు మోసపోతున్నావు అంటున్నారు. పాపం శుక్రాచార్యులు గారు వాళ్ళంతా పోతే ఇలాంటి వాడికి ఇవ్వకపోతే ఎందుకు నా ఉండి, వీడికి ఇవ్వకపోతే ఎందుకు నేను బతికి, ఎందుకు నా దాతృత్వం ఇలాంటి వాడికి ఇవ్వకపోతే ఏమైనా సరే బెంగలేదు నేను ఇచ్చేస్తానంతే అన్నాడు. రాజ్యం గీజ్యం పోతే పోనీయా ఇచ్చేసాడు. అమ్మా ఎంత గొప్పవాడిరా నాయన. ఎంతమంది నిన్ను అడ్డాలని ప్రయత్నం చేసినా నువ్వు ఇచ్చే ఔదార్యం చూపించావే, నాకు కలిగినటువంటి సంకోచాన్ని తీర్చావే, ఆనందం. ఇప్పుడు మీరు అడిగింది ఎవరైనా వాళ్ళు ఇస్తా ఉన్నారు అనుకోండి, మీరు చెప్పింది చేస్తా ఉన్నారనుకోండి, మీకు ఎలా ఉంటుందండి మనస్సు? టేప్ పట్టుకు చూడాలి, ఎలా ఆనందం పొంగిపోతాయి. మీకు కూడా ఆనందం నిజంగా పొంగిపోయిందండి, ఉబ్బి తబ్బిబ్బైపోయింది. అయితే మన ఉబ్బడం తబ్బిపోవడం కూడా అబద్ధాలే, ఏడవడం కూడా అబద్ధాలే. మనకి ఏడుపు వచ్చిన అబద్ధమే, ఉబ్బినా అబద్ధమే, ఆనందమైన అబద్ధమే, దుఃఖమైనా మనకు అబద్ధమే. మన బతుకంతా అబద్ధాలు బతుకులేదు. మీరు మంచివాడు మిమ్మల్ని అంటారు సామాన్యంగా లోకంలో. కానీ భగవంతుడికి అన్ని నిజమే. ఏడ్చినా నిజంగా ఏడుస్తాడండి, నవ్వినా నిజంగా నవ్వుతాడండి, పొంగిపోయినా నిజంగా పొంగిపోతాడండి. ఇది దేవుడు అంటే. మేము ఎప్పుడు చెప్తుంటాం, ఏమనుకోకండి. ఇప్పుడు ఎవరైనా బంధువులు చనిపోయారు అనుకోండి, చనిపోయిన తర్వాత అయ్యో ఉన్నంత వరకు వాడు చావకూడదు ఉంటుందండి ఎవరు. కానీ వాడు పోయిన తర్వాత పక్కన కూర్చొని అయ్యో పోయావా అయ్యో పోయావా అని బాబా ఏడుస్తున్నాయి. ఎంతకాలం ఏడుస్తారండి? అసలు లేకపోతే నేను బతకలేను, అసలు నేను ఎందుకు బతికి, అసలు నేను ఎందుకు ఇదే తినాలి, ఎందుకు బతక, ఇలా అంటారండి. అనడానికి సరే. కొంతమంది ఇంకా కొంచెం సీరియస్ అయిపోయి వాళ్ళు తీసుకెళ్ళిపోతూ నన్ను కూడా తీసుకెళ్ళిపోండి, నన్ను కూడా తీసుకెళ్ళి ఏడుస్తారు. అయ్యో బాబా తీసుకెళ్ళిపోమంటున్నారు కదరా, ఎందుకరా అని ఏడిపిస్తారు. ఆవిడ ఇప్పుడు పక్కన కట్టండిరా అన్నారు అనుకోండి, పంపించేదానికి ఏం చేస్తారని వెంటనే నేనేమో అంటే నిజంగా చేస్తాను అట్లాగా నన్ను ఓదార్చాలిగా. చూసారండి తమాషా, ఏడుపు అబద్ధాలు ఏడిపి. సరే పోనీ ఆ పనులన్నీ పూర్తి చేసి ఇంటికి వచ్చారు. నేను తిన్నా, నాకేమొద్దు, ఎవరి కోసం తినాలి ఇంకా, ఇలా అంటారు. ఒరే బాబా తిన్నట్టు ఉంటే ఎందుకర్రా బలవంతం చేస్తారు, పెట్టకండి రా అన్నారు అనుకోండి, ఒళ్ళు మండిపోదండి వాళ్ళకి. నేను తిన్నట్టే మానేస్తారా, పెద్ద మానే పెట్టద్దా అంటారు మళ్ళీ. అంటే అది కూడా అబద్ధమే. ఏం బతుకండి మనది. అంటే మనం ఏడ్చినా అబద్ధమే, నవ్వినా అబద్ధమే, సుఖము అబద్ధమే, దుఃఖము అబద్ధమే. దేవునికి అన్ని నిజంగా ఉంటాయి. అందుకే పాపం సంకోచం కలిగితే ఇంతవాడు అయిపోయింది. బలి చక్రవర్తి ఇస్తాడో ఇవ్వడో అని బెంగ చేత, బలి ఇస్తున్నాడు అని ఆనందంతో ఉబ్బిపోయాడేమో, లోకాలన్నీ నిండిపోయేటంత ఊడిపోయి నిజంగా ఊడిపోయాడు ఆయన. మీరు ఉప్పండి అట్లా చూస్తాం, మీరు అబ్బా నాకు ఆనందం పట్టలేకపోతున్నానండి అంటాం, అబద్ధాలు. ఇది ఆనందం పట్టను, అక్కడే ఉన్నావు మరి పట్టలేకపోవడం ఏమిటి? మన దగ్గర సహజం కాదు. పాపం ఆయన దగ్గర అది సహజంగానే అయ్యి అంతలాగా ఆనందంతో పొంగిపోతే ఆక్రమించేటంత ఆ రూపం వచ్చేసి అంతగా ఉబ్బిపోయాడు, అంతగా పెరిగిపోయాడు. పాపం ఆయన అంతగా పెరిగిపోయాడు కనుక పెరిగిపోయిన తర్వాత కోల్చుకున్నాడు. ఇచ్చిన 3 రోజులు కొలవాలి కదండి. ఆయన చిన్నగా ఉన్నప్పుడు ఇచ్చాడు, ఈయన ఆనందంతో ఉబ్బిపోయాక కోల్చుకున్నాడు.
అప్పుడుండే పాదం పెద్దది, పెద్ద దాంతో ఒకటి కొలిస్తే నేలంతా అయిపోయింది, ఒకటి కొలిస్తే ఆకాశం అంతా అయిపోయింది. ఈ అమ్మాయి మరి మూడోది ఎక్కడ పెట్టుకుంటావు అన్నాడు. ఆయన నా మీద పెట్టవా అన్నాడు ఆయన. సరే ఆయన్ని పెట్టాడు, ఆయన శిరస్సును పెట్టాడు. అన్యాయంగా పెట్టలేదు, ఆయనకి రసాతలం అనే అద్భుత స్థానాన్ని ఇచ్చి నువ్వు హాయిగా పాలించుకోవాలా అని ఆయన ఎక్కడికి పంపాడు. చాలా మంది తెలియక అన్యాయం అండి, దానం ఇచ్చిన వాడిని అట్లా చేస్తాడా అని అంటారు. బాబా అనేం చేయలేదండి. అసలు ఆ చేయడానికి వెనకాలంటే ఆంతర్యం కూడా చాలా మందికి తెలియదండి. ఎందుకు చేసాడు ఆయన అట్లాగా అంటే లోకంలో అసలు ఇవన్నీ భగవంతుడే. మనం దానికి ఒక చిన్న ఫెన్సింగ్ కట్టుకుని ఇది నాది అని మనం డిక్లేర్ చేసుకున్నాం. కాదండి, ఇదంతా గవర్నమెంట్ కదండి, గవర్నమెంట్ వాడు ఇచ్చాడు. వాళ్ళు ఒక ఊరు వెళ్ళి అక్కడ దాన్ని ఒక ఆక్రమించుకొని ఇది మా గవర్నమెంట్ అని అనుకున్నాడు. అది కూడా ఆక్రమణి. ఇప్పుడు చంద్రుడి మీదకి మనుషులు వెళ్తున్నారు, ఆ వెళ్ళిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఆక్రమించగలిగిన ఆక్రమించి ఇది మాది అంటారు. ఆ తర్వాత మీరు వెళ్ళారనుకోండి, ఎందుకు కొండ అంటే రెంట్ కట్టాలంటే రెంట్ కట్టడానికి అసలు నీ సొంతం ఏంటి? నిన్న నువ్వు వచ్చావు, ఈవేళ నేను వచ్చావు, నీ సొంతం ఏమిటిది? ముందు వచ్చాడు కనుక వీడు ఆక్రమణ, తర్వాత వచ్చే వాళ్ళకి వీడి మూలంతా. ఇది మన ప్రభుత్వాలు అంటే. సో అసలు ఈ భూమి అంతా ఆయింది, ఈ విశ్వం అంతా ఆయింది, ఈ జీవుడు కూడా ఆయన వాడేనండి. కానీ మనం ఏం చేస్తున్నాం? నేను స్వతంత్రుణ్ణి, ఇవన్నీ నావి, అవన్నీ నావే, ఇలా బతుకుతున్నాము. అంటే ఎంత ఆక్రమణ, ఎంక్రోచ్మెంట్, జబర్దస్తి. ఇది మనకు వచ్చినటువంటి ప్రమాదం. అందుకే ఆయన పెరిగి ఇదంతా కొలిచిన ఆయన నాది అనుకుని ఇహలోకమంతా నీది కాదురా, ఇది నాదే. ఒక్కొక్కసారి మనం మంచి పనులు ఏవో చేస్తున్నాం కనుక నాకు స్వర్గం కావాలి, నాకు ఇంద్రలోకం కావాలి, నాకు చంద్రలోకం కావాలి, పైవన్నీ నావంటాం. మరొక పాదంతో పైవన్నీ కొలిచి ఒరే అవన్నీ కూడా నావే నాయనా, నీకు ఇది కావాలన్నా అది కావాలని ఇవ్వాల్సింది నేనే. లేదు నేను స్వతంత్రుణ్ణి అంటే నాయనా నువ్వు కూడా నా పాదం కింద ఇవి ఉండవలసిన వ్యక్తివే సుమా. జీవుడు స్వతంత్రుడు కాదు, మన ఎవరు స్వతంత్రులం కావండి. స్వతంత్రులం అయితే ఇక్కడే పర్మనెంట్గా ఎప్పుడు బతికిపోవాలండి. బతుకుతున్నాము మనం అట్లాగా, ఎవరైనా బతుకుతున్నాడు అట్లాగా. ఎందుకు పోతున్నాడు? పోవడం వాడికి ఇష్టమా? పోవాలని వాడు ఎప్పుడే అనుకుంటాడా? కానీ ఉండటం లేదే. ఉన్నప్పుడైనా స్వతంత్రంగా ఏమైనా చేయగలుగుతున్నాడా? చేయటం లేదే. జీవుడు కూడా స్వతంత్రుడు కాడు, భగవంతుడికి దాసుడై ఉండవలసిన వాడు, భగవంతుడి యొక్క ఆధీనంలో ఉండేటటువంటి వ్యక్తి. కనుక మూడవ పాదాన్ని బలి మీద పెట్టాడు. బలిని రావణాసురుణ్ణి సంహరించినట్లు, హిరణ్యకశిపుణ్ణి సంహరించినట్లు బలిని సంహరించలేదు. మీరు చరిత్రను జాగ్రత్తగా చూడాలి. వాడి అంతే కనుక భగవంతుడికి ఆ రకమైనటువంటి కోపం ఉంటే వాడిని కూడా తొలగించి ఉండాల్సింది, కానీ అలా చేయలా. ఏం చేశాడైనా? బలిని ఉంచాడు, కానీ పాదం క్రింద ఉంచాడు. పాదం క్రింద ఉండడం దాసోహం ఉండాలి. అహం తప్పు, దాసోహం గుడ్, హాయిగా చేయొచ్చు. ఇప్పుడు నీవు రసతలాన్ని చేరు, ఆనంద రసాన్ని ఆస్వాదించవా అని వదిలేయండి. అంచేత నాది అనుకునేవి ఇక్కడ అక్కడ రెండు, మమ తా, మమ కారం. అహం అనుకుంటాడు, అది అహం కారము. అహం మంచిదే, కారం చెడ్డది. మమ మంచిదే, కారం చెడ్డది. ఈ కారం తీసేయాలి. అందుకోసమే బలి చక్రవర్తి ఏదేమి మమ అనుకున్నాడో అవి రెండు బలి నుంచి తీశాడు, అవి ఎట్టే పెట్టాడు. ఏది అహం అనుకున్నాడో దాంట్లో కారం తీసేశాడు, పాదం క్రింద చేయించాడు, దాసోహమై ఉంచాడు ఆయన్ని. చేత భగవంతుడు ఏం తప్పేం చేయలేదంటే ఈ మాట భగవద్గీతలో తనే చెప్పుకున్నాడు. యత్ కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్పురుష మదర్పణం. కరోషి అస్నాసి, పనిచేస్తావు అనుభవిస్తావు ఈ లోకంలో. ఒకటి యజ్జుహోషి దదాసి, హోమము తపస్సు దానము లాంటి పైలోకానికి చేస్తావు, అది నాది. యత్ తపస్యసి, ఆలోచిస్తావు, ఆ ఆలోచించే నువ్వు నా వాడివి, అవి మూడు నాకు అర్పించు. తత్పురుషం అదన 3 పాదాల్లో చెప్పాడు. 3 పాదాలు నాకు ఇవ్వాయా అన్నాడు. శ్లోకంలో 4 పాదాలు ఉంటాయి.
3 పాదాల్లో ఏమేమి ఇవ్వాలో చెప్పాడు, 4వ పాదంలో తనకిమ్మని చెప్పాడు. కానీ ఇవ్వం కాదండి మనం అట్లాగా. ఈ ఇవ్వకుండా చేసేది మనలో ఉండే అహం, ఈ అహంకారం. ఈ అహంకారం చాలా బలమైంది కనుక మనం బలి, చాలా బలీయమైనది కనుక మనమే బలి అంటే. ఈ బలి దగ్గరికి పాపం భగవంతుడు బాగుపరచాలి మనం అనుకుంటాడు కనుక చావగొట్టి నిన్ను బాగు చేయాలని అనుకోడు. అవసరమైతే దగ్గర యాచన చేసేనా నిన్ను బాగు చేస్తానయా అంటాడు. ఎదురు తిరిగితే ఆయన వాడి దండిస్తాడు తప్ప చెప్పిన మాట వింటే దండించడం ఎందుకు? You're acting so funny. What's wrong, Billy? My doctor says I have Skittles pox. Are they contagious? I don't think so. Contract the rainbow. Taste the rainbow. దాన్ని నిరూపించాడు స్వామి. తన స్వార్థం ఏమి లేకుండా, తనకంటూ ఏం లేదండి. పోనీ ఆయన వదానికి ఎవరైనా వచ్చి ఆయన పిలిచేవాడు, మాల వేసారంటే ఆయనకి అవతారంలో లే. బలి చక్రవర్తి రాజ్యం తీసుకున్న తర్వాత మా రాజ్యం మాకు దక్కింది కదా అని ఇంద్రుడు దాన్ని పట్టుకు వెళ్ళిపోయాడు. బలి చక్రవర్తి సరే నాకు రాజ్యం దక్కింది, నాకు కావాల్సిన ప్రసాదన వచ్చింది కదా అని ఆయన వెళ్ళిపోయాడు. మరి కొంతమంది కత్తులు తీసుకుని ఎదురు తిరిగారంటే అక్కడ ఉండేటటువంటి సేనా నాయకులు మొదలైనటువంటి వాళ్ళ తాను మోసం చేస్తున్నావు, ఒక కాలు చూపించి ఇంకో కాలుతో కొలుస్తున్నావు, ఇట్లాగా అని వాళ్ళు ఎదురు తిరిగారు. ఆయన అలా పట్టించుకున్నవాడు ఎవరు లేడు. తనకు అందులో మిగిలిందంటూ ఏం లేదు, తను కోరుకున్నది అంటూ ఏమీ లేదు కూడా నా స్వామి. అందుకే ఆయన ఉత్తముడు అయ్యాడు. కేవలము పరార్థమే, కేవలం ఇతను ఉపకారం చేయాలనే ఉన్నటువంటి స్వరూపం స్వామిది. అవతారం వామన అవతారం. ఆయన ఉత్తముడు అంటే ఇది నాకు పెట్టుకో. ఆయన ఉత్తముడు అని పేరు ఎందుకు వచ్చిందో భగవద్గీతలో కూడా చెప్పాడండి. ఈ లోకంలో ఉండే మనం అందరం కూడా పురుషులమే. పురుషులు అంటే శరీరధారులము అని అర్థం అండి, మగవాడని అర్థం కాదు. మనం అందరం కూడా శరీరధారులం. ఈ శరీరధారుల్లో 2 రకాలుగా ఉంటాయి. కర్మ వల్ల బంధాన్ని పొందిన వాళ్ళు కొందరు, కర్మబంధం వదిలి వెళ్ళిన వాళ్ళు కొందరు ఉంటారు. మనమందరం కూడా కర్మబంధంలో ఇంకా ఉన్నవాళ్ళం. అందుకే మనకి ఆకలి, నిద్ర, ఈ కోరికలు, కోపాలు, తాపాలు ఇవన్నీ వస్తుంటాయి. మనంతా కర్మబంధంలోనే ఉన్నాం. కర్మబంధం వదిలిన తర్వాత ఉండే స్థితిని ముక్త దశ అంటారు. మనం కర్మ వల్ల వచ్చిన శరీరాలు కలవాళ్ళు. కర్మ లేనప్పుడు వాళ్ళకి అద్భుతమైనటువంటి పాంచ ఉపనిషన్మయ శరీరాలు వస్తాయి వాళ్ళకి. కనుక వాళ్ళు కూడా ఒక రకమైన శరీరధారులే. ఎవరు? కర్మ తొలగిన వాళ్ళు కూడా దివ్య శరీరాలు వాళ్ళకు కూడా ఉంటాయండి. నిత్యులకి ముక్తులకి కూడా శరీరాలు ఉంటాయండి. కానీ మనలాగా పంచభూతాలతో తయారైన శరీరాలు కాదు, పంచ ఉపనిషత్తులతో తయారైన శరీరాలు. అంచేత ఇవి ఇప్పుడు మనకి లోపల ఏముందో కనపట్టలే, కానీ వాళ్ళ శరీరాలు ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి. లోపల ఏముందో కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అంత అద్భుతంగా ఉంటాయి అన్నమాట ఆ శరీరాలు. అయితే ఉపనిషత్తులు అంటే ఒక శిక్ష, అనంత, భృగు కాదు. పరమేష్ఠి, పుమాన్, విశ్వ, నివృత్తి, సర్వ అనే 5 ఉపనిషత్తులు అంటారు. ఇలాంటి 5 రకాలు. అవి ఏమిటవి? ద్రవ్యాలా మరొకటా అని మనకి తెలియదు. కానీ అలాంటి వాటితో ఏర్పడే దివ్య దేహం అక్కడ ఉంటుందట నిత్యులకి ముక్తులకి కూడా. అంటే వాళ్ళు శరీరధారులే, మనం శరీరధారులమే. మనం కర్మ శరీరధారులం, వాళ్ళు దివ్య శరీరధారులు. అంటే మనకి పురుషులు అనే పేరు, వాళ్ళకి పురుషులు అనే పేరు. మన శరీరాలన్నీ నాశనం అవుతూ ఉంటాయి కనుక అక్షర శరీరాలు అని పేరు పెట్టారు. అక్కడ ఉండే వాళ్ళ శరీరాలని అక్షర శరీరాలు అని పేరు పెట్టారు. అక్షర అంటే నశించని శరీరాలు అని అర్థం, కర్మ వల్ల మార్పు చెందని శరీరాలు అని అర్థం. కనుక మనకి క్షర పురుషులని పేరు, అక్కడ ఉండేవాడికి అక్షర పురుషులని పేరు. ఇది 2 రకాలు. భగవంతుడు వీళ్ళ ఇద్దరికంటే అతీతుడు. అందుకోసం ఆయనకి ఉత్తమ పురుషుడు అని పేరు. మన పురుషులు, అక్కడ వాళ్ళు అక్షర పురుషులు, ఆయన ఉత్తమ పురుషుడు. ఆయన అందుకే ఆయనకు ఆ పేరు వచ్చిందన్నారు.
అయితే ఈ ఇద్దరు కూడా నా వల్లే ప్రవర్తిస్తారని చెప్పాడండి. మనం కూడా ఆయన వల్లే ప్రవర్తిస్తున్నాం, అక్కడ ఉండే వాళ్ళు కూడా ఆయన వల్లే ప్రవర్తిస్తున్నారు. ఆయనని ప్రవర్తింపజేసేవాడు వెనకాతల పైన ఎవరు ఉండడు, ఆయన సహజంగానే ప్రవర్తిస్తాడు. ఆయన అంటే మనం చూడలేదు, శాస్త్రం చెప్పింది దాన్ని, మనం దానికి విశ్వసిస్తాం. దానికంటే ఇతరమైనటువంటి మనకు మనప్పుడు కనిపించలేదు అంటే దాన్ని మనం విశ్వసిస్తాం. అందుకే ఆయనకి ఉత్తమ అని పేరు వచ్చింది. మనకి పురుషులు అని పేరు పెట్టారు. పురుషుల్లో ఇక్కడ ఉండే వాళ్ళు కూడా 2 రకాలు ఉంటారు. ఏ 2 రకాలు? తిండి కోసం బతికే వాళ్ళు కొందరు, మంచి కోసం బతికే వాళ్ళు కొందరు. మనం ఏం కేటగిరీ? తిండి కోసం బతికేవాడమా, మంచి కోసం బతికేవాడమా? తిండి కోసం బతికే వాళ్ళని ఉత్తమ పురుషులు అంటారు, మంచి కోసం బతికేవాడిని పురుషులు అంటారు. అలా పురుషులుగా ఉన్న వాళ్ళు దివ్య దేహాలు ధరించడానికి వెడితే వాడు ఉత్తర పురుషుడు అంటారు. ఆయనకు ఉత్తమ పురుషుడు అని పేరు. అంచేత ఉత్తర ఉత్తమ. ముముక్షులైన వాళ్ళు ఉత్పురుషులు, అక్కడికి చేరిన వాడు ఉత్తర పురుషుడు, భగవంతుడు ఉత్తమ పురుషుడు. ఇది పట్టించుకోకుండా బతికేవాడు ఉత్తమ పురుషుడు. ఇంకా రకరకాలుగా అధనాధన కూడా ఉంటారు, కానీ పెద్ద మన వాళ్ళకి మనం పోవద్దు ప్రస్తుతం, అది మనకి ప్రస్తుతం కాదు కనుక. ఆయన ఉత్తమ పురుషుడు కనుక ఉత్తమ పురుషుడైనటువంటి మహనీయుణ్ణి మన కోసం అవతరించి ఎన్ని రకాలుగా ఆయన ప్రవర్తించాడో, పాటలు పడ్డాడో తలుచుకోండి, తెలుసుకోండి. మనం కూడా అట్లా ఉండగలిగితే ధన్యులమని అనుకోండి. అంటే మనం కూడా ఆడుకోవడానికి బయలుదేరటండి. నోనో, ఇతరులకి ఉపకారం చేయగలిగేట్టుగా ప్రవర్తించే ప్రయత్నం చేయండి. 10 మందికి లాభం కలగలిగే, 10 మందికి శ్రేయస్కరం కాగలిగేటటువంటి ప్రవృత్తుల్ని సాగించే ప్రయత్నం చేయండి. అది చెయ్యాలంటే అది చేసిన వాళ్ళని మీరు తలుచుకోవాలి. అది భగవంతుడు ఉత్తముడు. ఆ పేరు పాడండి అంటోంది ఈవేళ మన ఆండాళ్ళ తల్లి. నేను 3వ పాసురంలో ఓంని ఏం చేశాడు? ఓంని పెరిగి ఉరభడంద లోకములని కొలిచినటువంటి ఉత్తమం అను ఆయన ఉత్తముడయ్యాడు ఆ స్వామి. ఎంత బాగా అసలు అది తలుచుకుంటే మన ఆండాళ్ళ తల్లికి బాధేస్తుందండి. ఎందుకంటే ఉండి అమాంతం పెరిగిపోయాడు ఒక్కసారి. నువ్వు పెరిగేది గ్రాడ్యువల్ గా పెరిగితే ప్రాబ్లం లేదండి, కానీ ఒక్కసారి పెరిగిపోతే ప్రమాదం కదండి. ఒక్కసారి తరిగిపోయినా ప్రమాదమేనండి, ఒక్కసారి పెరిగిపోయినా ప్రమాదమే. 100 కేజీల వాడు టక్కమని 40 కేజీలు నిలిపోయాడు అనుకోండి, గామ్ ఇంకా నమస్కారం పెట్టేచ్చండి. 40 కేజీల వాడు సడన్ గా 100 కేజీలు అయిపోయాడు అనుకోండి, అప్పుడు కూడా నమస్కారం పెట్టేచ్చండి. అలా పెరగకూడదు, అలా తరగకూడదు. పెరుగుదల కానీ తరుగుదల కానీ ఒక క్రమ పద్ధతిలో ఉండాలి. కానీ ఆనాడు రక్షించాలనేటటువంటి తపన కలిగినటువంటి స్వామి క్రమ పద్ధతిని కూడా ప్రక్కన పెట్టి ఒక్కసారి బలి చక్రవర్తి నీళ్లు పొయ్యడమేమిటి, ఈ పోసిన చేతి ధార నేల తాకే లోపులో ఈయన అమాంతం పెరిగిపోతే అక్కడ ఉండే చతుర్ముఖ బ్రహ్మగారు, ఈ అండ కటాహానికి చివర ఉండేటటువంటి బ్రహ్మగారు ఏం చేయాలో గాబరా గాబరా ఎత్తిపోయి తన దగ్గర ఉండేటటువంటి మనస్సుని కమండలంగా మార్చి, తాను వచ్చిన వేదాలన్నీ అదో నీటిగా మార్చి, తాను వేద అధ్యయనం చేస్తూ ఆ వచ్చిన స్వామి పాదాన్ని కడగడానికి ఆదరాబాదరా కడిగితే ఆ నీళ్లు క్రిందకి గంగగా అవతరించేవి. ఈ చేతిలో పోసిన ధార ఆ పైకి వెళ్ళినప్పుడు బ్రహ్మ పోసిన గంగధార రెండు ఒకసారి నేలని తాకేటండి. అంటే ఎంత ఫాస్ట్ గా పెరిగిపోయింది ఆయన, ఎంత వేగంగా పెరిగిపోయాడు అనమాట. రక్షించే అవకాశం వచ్చింది, ఉపకారం చేసే అవకాశం వచ్చింది అనగానే అంత ఆనందం. మనం ఉంటుందండి అలాగా. 10 మంది కోసం ఏదైనా ఒక మంచి పని చేయండి అని అంటే ఏమిటో ఇద్దరు పెద్ద ఇలాంటి అంత ఏదో చేస్తూనే ఉంటారు, పని లేని వాడంతా కానీ ఇద్దరు అదో మనకి సంబంధం లేదు. అంటే మంచి పని చేయాలనగానే, 10 మందికి ఉపకారం చేయాలనగానే, ఉపకరించే పని చేయాలనగానే మనలో ఒక రకమైనటువంటి ఏమో నీరసం నిస్సత్తువ బయలుదేరుతాయి. కానీ అదే ఒరేయ్ నీకు
₹1,00,000 వస్తుంది. ఇప్పుడు ఏం చేయమంటారండి? ఇంకా వాడు స్టెరాయిడ్స్ పుచ్చుకున్న వాళ్ళగా ఎక్కడ మాత్రం ఇది కూర్చుంటాడు. ఇది మనిషిలో ఉండేటువంటి ప్రవృత్తి మనం గమనించేదను. మన ఆండాళ్ళ చెప్తోంది పాపం ఎంత వేగంగా పెరిగి, ఆ వేగంగా పెరగడంలో ఆ పాదం ఎంత కందిపోయిందో కదా. భూమంతా కొలిచాడే స్వామి. భూమి మీద ముళ్ళు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, నీళ్లు ఉంటాయి, నిప్పులు ఉంటాయి, అడవులు ఉంటాయి, కొండలు ఉంటాయి, కోనలు ఉంటాయి. వీటన్నిటినీ కొలిచిన ఆ స్వామి సుందర సుకుమార పాదం ఎంత కందిపోయిందో కదా. దానికి ఆయన లెక్క పెట్టలే. సీతమ్మ అడవుల పడి తిరుగుతుంటే మన పరాశర భట్టరు వారు చాలా కోపం వచ్చింది. చీచి, ఏమిటి మీకు స్వాతంత్ర్యం? ఎవరు అనుకుంటున్నారు ఆ పాదాలు మీరు? ఇవి భక్తుల పాలిటి కల్పవృక్షాలు కదా. అలాంటి వాటిని తీసుకుని మీ ఇష్టం వచ్చిన అడవులో తిప్పడానికి ఎవరిచ్చారు మీకు అధికారం? ది స్వాతంత్ర్యం ఆవయోహో అని కేకలేశారండి. వాటిని మీరంత కష్టపెట్టచ్చునా? స్వామి పాదాలు అట్లాంటివి కదా. ఆ పాదాలు తీసుకుని కాళ్ళు మోడనక, అడవి రాయి రప్ప అనక లోకమంతా కొలిచాడే. పాపం ఎంత కందిపోయిందో కదండి ఆ పాదం. ఎన్ని వచ్చాయో కదా ఆ పాదానికి, ఎన్ని రాళ్ళు తగిలాయో కదా ఆ పాదానికి. లోకాన్ని ఆ వేళ స్వామికి వచ్చిన పువ్వని మన ఆండాళ్ళ తల్లికి ఉలగడంగా ఈ లోకాన్ని కొలి. ఏమంటే లోకానికి ఏమైనా థ్యాంక్స్ చెప్పడం వచ్చినండి? ఇప్పుడు మీరు ఎవరికైనా ఏదైనా వస్తువు ఇచ్చారనుకోండి, వెంటనే మీరు వాడు మొహం చూస్తారు. ఎందుకని వాడు థ్యాంక్స్ చెప్పాలి. వాడి వస్తువే వాడికి ఇచ్చినా వాడు థ్యాంక్స్ చెప్పకపోతే మనకు ఒళ్ళు ముడుతుంది. ఇది మన బతుకు. అలాగే లోకాన్ని కొలిచాడే ఆయన. లోకానికి థ్యాంక్స్ చెప్పడం వచ్చునా, ఆనందించడం వచ్చునా? రెండు రావు. అయినప్పటికీ కూడా దాన్ని బాగు చేద్దామని అనిపించింది, కొలిచాడంతే. దాని నుంచి ఆయన ఎదురు చూసి కాదు. అలాంటి ఉలగు ఆనంద ఉత్తమం. అందుకే ఆయన పేరు పాడండి. పేరే పాడి నాలుగుంది కనుక పాడండి, ఊరికే ఉండలేక కనుక పాడండి. అలాగా పాడి డబ్బులు అడగడం చేతకాని వాళ్ళం. చేతకాని వాళ్ళం కాదండి, అడగాలనుకోని వాళ్ళం. చాలా మంది పాడితే ఎంత ఇస్తామంటారు, పాడటానికి డబ్బులు ఇవ్వాలి. నేను చెప్పాను కదా, కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారని కొన్ని సంఘాలు. భగవంతుడి నామాన్ని పాడి అదేదో స్వార్థానికి వాడుకోవాలనే మనస్తత్వం లేని నంపావై. మనం చేసే వ్రతం స్వార్థ పరితర్పణం కోసం వాడే వ్రతం కాదు. ఇది లోకానికి హితకరంగా ఉండేటటువంటి వ్రతం. మన ధనుర్మాస వ్రతానికి ఫలితం ఏంటంటే ఎందుకు చేస్తున్నాం మనం? దీనివల్ల మనమేదో లాభపడాలి అని చేయటంలే. ఇది 10 మంది కలిసి ఇలాంటి మంచి వ్రతం చేస్తే అందులోకి ఏర్పడే వైబ్రేషన్స్ విల్ సేవ్ ద ఎర్త్. అది లోకాన్ని బాగు చేస్తాయి, 10 మందికి క్షేమాన్ని కలిగిస్తాయి, సాత్వికమైన తరంగాల్ని వ్యాపింపచేస్తాయి. కనుక మనం వ్రతం చేస్తాం. ఇది మన వ్రతం. అయితే వీళ్ళకి వ్రతం అనేది కేవలం వ్యాజ్యమేనండి. వీళ్ళు వ్రతమా కోరుకునేది? వీళ్ళు వ్రతం ఆచరించడం మన గోపికలు కోరేది అది శ్రీకృష్ణుడిని చేరాలని మన వాళ్ళు కోరిక. మన వాళ్ళకి ప్రధానమైనటువంటి ఫలితం శ్రీకృష్ణుని చేరడమే. నోమ అనేది ఒక వంక. ఈ నోమని పేరు చెబితే స్వామి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కనుక మన వాళ్ళు వ్రతమే తప్ప వ్రతం అనేది ప్రధానం కాదండి. ఊరుకోండి, అలా మనసులో ఒకటిని పైకి ఒకటి చేస్తే ఫలితం మంచిగా వస్తుందండి అని అనకూడదు. వీళ్ళకి భగవంతుడి కోసం చేస్తున్నారు కనుక భగవంతుడు లోకానికి మూలమైనప్పుడు నువ్వు మూలానికి నీరు పోస్తే అది చెట్టుకంతటికి కూడా పచ్చదనాన్ని సహజంగానే ఇస్తుంది. ఆకాకి కన్నం పెట్టి నువ్వు నీళ్లు పోయక్కర్లే, కొమ్మకి కన్నం పెట్టి నువ్వు నీళ్లు పోయక్కర్లే. మూలానికి పోయి చెట్టంతా ఎట్లాగైతే వస్తుందో భగవంతుడిని కోరి భగవంతుడి క్షేమం కోసం నువ్వు ఎప్పుడో పూర్తం చేస్తావో అది లోకానికి సహజంగానే ఇస్తుంది. లోకానికి తెలియదు కనుక దానికి ఒక వ్రతం అని పేరు పెట్టాలి. లోకానికి నేర్పాలి కనుక వీడు వ్రతం అని ఒక పేరు పెట్టాలి. ఇప్పుడు ఎందుకంటే నువ్వు చేసేటటువంటి పని వల్ల నిన్ను చూసే చుట్టూ ఉండేటటువంటి వారంతా బాగుపడాలి. జోషయేత సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్ అంటాడు భగవద్గీతలో. నీకు ఒకవేళ అవసరం లేకపోయినా నీ చుట్టూ ఉండే వాళ్ళు బాగుపడాలంటే వాళ్ళు ఏం చేయాలో ఎలా చేయాలో అది నువ్వు కూడా చెయ్యి.
నీకు అవసరం కాకపోవచ్చు, నువ్వు మానేస్తానన్నావు అనుకో, నిన్ను చూసి పక్కవాడు వాడే మానేసినప్పుడు. Frigidaire. We introduced the first home freezer, the first pulsator agitator washer. We created a host of innovations that have helped make your home life better. And now we introduce the Frigidaire Orbit Clean dishwasher, designed with a unique wash arm that gives you 4 times more water coverage for a consistently better clean. Frigidaire, over 90 years of legendary innovation. ఏది తనే మానలే, తన కర్తవ్యాన్ని ఎప్పుడు తను విస్మరించలే. ఎందుకని? తనని చూసి మనవాడు కూడా పాడైపోవడానికి వీల్లేదు. మనని చూసి ఒకడు కనుక చెడినట్టయితే ఆ చెడిన ఫలితం వాడికంటే ఎక్కువ మనకు వస్తుంది. మన వల్ల కదండి వాడేంటి. తప్పు చేసిన వాడికంటే చేయించిన వాడికి దండన ఎక్కువ ఉంటుంది, తెలుసునండి మీకు. అందుచేత మనం లోకక్షేమాన్ని లోక సంగ్రహమేవాపి సంపస్యన్ కర్తుమర్హసి 3వ అధ్యాయంలో స్వామి చెప్తాడన్నమాట. అంచేత మనకి ఆండాళ్ళ తల్లి, ఈ గోపికలు వీళ్ళు వ్రతాన్ని ఆచరించడం, వ్రతం దానికి పేరు పెట్టడం, తమని చూసి మిగతా వారు బాగుపడాలి, వాళ్ళు చక్కగా చేసుకోవాలి కనుక. కానీ తమకి ఈ వ్రతం అనేది ఒక వ్యాజం మాత్రమే, సాగు. వీళ్ళు కోరే కేవలం శ్రీకృష్ణుని యొక్క దివ్య అనుగ్రహం, దాన్ని మాత్రమే మన వాళ్ళు కోరుతున్నారు. నాపావైకు చాతి అది పనేమిటి? స్నానం ఆచరించాలి. ఏం స్నానం? నిన్న మనం చెప్పుకున్నాం, వీళ్ళు కోరుకునే స్నానం ఏమిటో. వీళ్ళు నీళ్లతో ఆడే శరీర శుద్ధి కోసం చేసే స్నానం కాదు మన వాళ్ళది. ఆత్మశుద్ధి కోసం చేసే భగవంతుడి యొక్క కళ్యాణ గుణములనే నీటితోటి స్నానం ఆడాలి. హృదయంలో ఉండే అహంకారము, స్వార్థము, ఈర్ష్యలు, అసూయలనే వాటిని కడిగి పారవేసుకోగలిగేటటువంటి భగవద్ గుణములని లోపల పోసుకోవాలి. మనిషికి చాలా ప్రధానమైనటువంటి దోషం అండి అసూయ. భగవద్గీతలో స్వామి చెప్పాడు, ఏ అర్జున, నేను నీకు ఈ భక్తి యోగాన్ని గురించి ఎందుకు చెప్తున్నానో తెలుసునా అన్నాడు. ఇదంతుతే గుహ్యతమం ప్రవక్ష్యామి. 9వ అధ్యాయం ప్రారంభం చేసినప్పుడు ఇది గుహ్యతమం, చాలా సీక్రెట్. దీన్ని ఆయన నేను చెప్పేస్తున్నాను. ఎందుకో తెలుసునా? అనసూయవే. అసూయ అది నీలో లేదు, అందుకే నేను చెప్తున్నాను. చూడండి, అసూయ అనేది ఎంత ప్రమాదకరమో దాన్ని బట్టి మనం ఊహించాలి. ఏమిటి అసూయ అంటే? ఎదటవాడిలో ఒక మంచి ఉంటే దాన్ని చూసి తట్టుకోలేక వీరికి మనసు కొతకొతలాడిపోయి దాన్ని చెడు అని 10 మందితోటి చాటకపోతే తృప్తి లేక, నిద్ర పట్టక, తిండి తినక బతికే బతుకులు అలా చేయిస్తుందండి. ఇది అసూయ. ఇతరుల యొక్క మంచి గుణముల యందు ఇవి దోషములని ఆరోపణ చేయడమే లక్ష్యంగా ఉండేట్టు చేసే గుణాన్ని అసూయ. శ్రీకృష్ణుడిలో ఉండేవన్నీ మంచి గుణాలేనండి, కానీ దాన్ని చూసినటువంటి శిశుపాలుడు ఓ ఇవన్నీ చెడు గుణాలు అంటూ వాడు పెద్ద ప్రాపగాండా స్టార్ట్ చేసేది. ఏమంటారు దాన్ని? అసూయ. దోషారూపో గుణేషు అసూయ అని నిర్వచనం. ఇది చాలా చెడ్డది. అది లేదు నీలో, చాలు. నీకు నేను చెప్తున్నాను, గుహ్యతమాన్ని ఇచ్చేస్తున్నాను అన్నాడు స్వామి. మన ఆండాళ్ళ తల్లి గోష్ఠికి అది ఉండదు. ముముక్షు అయిన వాడికి అసూయ ఉండదు. వాడికి ఎందుకు లాభం కలగాలి కనుక నాశనం చేద్దామనే ప్రవృత్తి ఉండదండి. ఇప్పుడు ఏదో ఇంద్రుడికి రాజ్యం ఇవ్వకపోతే నష్టం ఏమిటి? నా స్థితి ఏదో నాకుంది, నేను హాయిగా ఉంటాను అని అనుకోలేదు స్వామి. యాచనకైనా బయలుదేరాడు. ఎందుకని? అసూయ లేదు. అసూయ లేకపోతే భగవంతుడికి అంతకంటే ఇంకే ఎక్స్పెక్టేషన్స్ ఏ ఉండవండి ఆయన మన్నించి.
అందుచేత మనం ఈ వ్రతానికి కావలసినటువంటి ప్రధానమైనటువంటి గుణం ఒకటేనండి, అసూయను కడుక్కోండి, అసూయ లేకుండా చేసుకోండి, చాలంతే. అసూయ లేకుండా ఏమవుతుంది? నువ్వు చేసేటటువంటి సత్కార్యముల వల్ల కలిగేటటువంటి ఫలితాలని 10 మందికి నువ్వు పంచగలుగుతావు. సామాన్యంగా ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు ఏవో కొన్ని లాభాలు వస్తుంటాయి. మీ ఇంట్లోనే మీరు లైట్ వెలిగించుకున్నారనుకోండి, అది మీకోసం వెలిగించుకున్నా ఆ వచ్చే కాంతి ఆ రోడ్డు మీద తిరిగే వాళ్ళకు కూడా ఉపయోగపడుతున్నాయి. సామాన్యంగా చేసే చిన్న చిన్న పనుల వల్లనే కొన్ని పక్కన నుంచి జరిగేటటువంటి కొన్ని సైడ్ లాభాలు కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు అగరత్తు మీరే వెలిగించుకోవచ్చు, కానీ ఈ పక్క గదిలో వాడికి కూడా ఇలా కాస్త ఇది వ్యాపించి ఆ పొగ వాడికి కూడా అనిపిస్తుంది కదండి. ఒక్క వాడి గదిలోకి వెళ్ళావా జాగ్రత్త అని మీరు పొగ నాపిస్తారా? చేసేటటువంటి మంచి పనుల వల్ల కొంతమంది పక్క వాళ్ళు కూడా కొన్ని లాభాలు తప్పకుండా కలుగుతాయి. ఇది దైవిక కార్యాలు చేసేటప్పుడు కూడా అలానే వస్తాయి. మీరు చేసేటువంటి మంచి పని వల్ల కూడా పక్క వాళ్ళకి లాభాలు మీకు తెలియకుండానే కలుగుతాయి. అవి కలగడానికి వీళ్ళే ఏమైనా సరే అనకుండా ఉంటాయి సార్. ఇంకే జ్యోతిష్ఠోమము అని ఒక యాగం ఉందిటండి. ఇది చేస్తే స్వర్గం వస్తుంది అని వేదం చెప్పింది. జ్యోతిష్ఠోమైన స్వర్గకాము ఇదేత, జ్యోతిష్ఠోమం చేస్తే స్వర్గం వస్తుందా అని చెప్పి. అయితే వీడు జ్యోతిష్ఠోమం చేసాడు అనుకోండి, తక్కువ వెంటనే యజ్ఞం పూర్ణాంగులు అవ్వడం ఏంటి, ఫ్లైట్ వచ్చి వీడు తక్కువ ఎత్తుకు వెళ్ళిపోయింది అనుకోండి, ఎవడో చేస్తాడండి అలాంటి యజ్ఞాన్ని? పొరపాటు కూడా చేయడు. వాడు చనిపోవడం కోసం చేయటంలే, ఏదో ఒకనాడు ఇక్కడి నుంచి వెళితే అప్పుడు స్వర్గానికి వెళ్ళాలని చేశాడు. అది ఎప్పుడు దాకా వస్తుందో తెలియదు, ఒక కాంతాన్ని వెళితే ఇక్కడ ఉంటాడు. మరి ఉన్నంత వరకును తినాలా, తిరగాలా, ఉండాలా, బంధువులు కావాలా, అవన్నీ కూడా ఇస్తుంది. నీకు కోరుకునేది స్వర్గమే అయినా అది స్వర్గానుక్కడాన్ని ఇచ్చి ఊరుకోదుటండి. ఆయువాచాస్తే, వాడికి మంచి ఆయువు లభిస్తుంది అంటే వాడికి దీర్ఘాయుత్వం వస్తుంది అనమాట. సుప్రజాస్తమాచాస్తే, వాడికి చక్కటి సంతానం కలుగుతుందండి. మరి బతికున్నప్పుడు సుఖాలు కావాలి కదండి వాడికి. ఏదో ఇవాళ మీరు భక్తులు అయిపోయారు కదా, ఇప్పుడు మీరంతా ఇప్పుడు మన వాళ్ళంతా దీక్షలు తీసుకున్నారు, మంచి చక్కగా డ్రెస్ వేసి కూర్చున్నారు. వీళ్ళంతా డ్రెస్ వేసుకుని దీక్షలు తీసుకున్నారు కానీ వీళ్ళకి తిండి కానీ తిప్పలు కానీ నీళ్ళు కానీ నిద్ర కానీ కేలు లేకుండా ఉండిపోవాలి అలా అనుకుంటారండి. ఎవరైనా అలాంటి ఎవరైనా దీక్ష తీసుకుంటాడా? అంటే మన అవన్నీ వదిలేయటం లేదు. దీక్ష తీసుకుంటున్నామంటే ఉన్నంత వరకు కూడా కావాల్సినవన్నీ కూడా మనకి లభిస్తూ ఉండాలి, మంచిగా లభించాలి. అంచేత ఆయు వస్తుంది, నీకు స్వర్గమే లభించవలసి ఉన్నా నీకు మంచి ఆయువు వస్తుంది. ఆ ఆయువు నువ్వు అనుభవిస్తూ ఉండే లోపల నీకు సుఖాలు వస్తాయి, చక్కటి సంతానం కలుగుతుంది. మరి సంతానం ఎక్కువైతే ఉండడానికి ఇల్లు ఉండద్దు అంతమందిని అంటే దివ్యం ధామాస్తే, వాడి మంచి భవనాలు వస్తాయి. మరి భవనాలు ఉండగానే మళ్ళీ వాడు మెయింటైన్ చేసుకునేటువంటి జనాలకి మళ్ళీ డబ్బులు కావద్దండి అంటే మళ్ళీ చక్కటి ధనం వస్తుంది, సుఖాలు వస్తాయి. అంటే ప్రధాన ఫలితం ఒకటైనప్పటికీ ఈ మధ్యలో నీకు ఉండేటటువంటి కాలంలో లభించాల్సినవన్నీ కూడా వస్తాయి. నువ్వు చేసే యజ్ఞం వల్ల అలాంటివి వస్తాయి. సామాన్యమైనటువంటి ఒక అల్పమైనటువంటి స్వర్గ సుఖాన్ని ఇచ్చేటటువంటి ఒక కార్యానికే అన్ని ఫలితాలు ఇచ్చే శక్తి ఉన్నట్లుగానే లోకంలో ఇతరమైనటువంటి ఏ దేవతలను ఆశ్రయించినా ఒక్కొక్క ఫలితాన్ని ఇవ్వగలుగుతారు. కానీ అన్ని లాభాలు సర్వలాభాయ కేశవ, నువ్వు భగవంతుడిని ఆశ్రయించగలిగితే ఉపాసించగలిగితే నీకు అన్ని లాభాలు వస్తాయి. నువ్వు సుఖంగా జీవించగలుగుతావు, మంచి ధనం వస్తుంది, ఉద్యోగం వస్తుంది, పదవి వస్తుంది, కీర్తి వస్తుంది, సంతోషం వస్తుంది, బంధువులు వస్తారు, కార్లు చాకర్లు నౌకర్లు అన్ని వస్తాయి. ఆల్ కైండ్స్ ఆఫ్ జాయ్స్ యూ విల్ బి ఎంజాయింగ్ as long as you live here. After that you will definitely get it. ఆ తర్వాత నీకు భగవంతుడు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కూడా తప్పకుండా ఇస్తాడు. మనం చేసే ధనుర్మాస వ్రతం వల్ల కలిగే ఫలితం అదే. అయితే ఉండాల్సిందేంటి? తక్కువవాడు బాగుపడ్డానికి. మా స్వామి చెప్తుండేవారు, లోకా సంస్థాకి పక్కింటి వాడు తప్ప. అదేమిట్రా అంటే వీడికి వాడికి ఆ గోడ వల్ల తగాదండి. వాడు 2 అడుగులు ఇటు పక్క ఇంకో వచ్చేసి కట్టాడు.
దాంతో పెద్ద వీడి వాడికి పెద్ద దెబ్బలాట ప్రారంభమైంది కనుక వాళ్ళు తప్ప మిగతా లోకా సంస్థ సుఖను అంటే అలా ఎంక్రోచిని సహించమని మేము చెప్పటంలా. కానీ నువ్వు అట్లాగా వీడు వాడు అనేటువంటి హద్దులు పెట్టకుండా అందరూ బాగుండాలి అని కనుక కోరుకోగలిగితే డెఫినెట్లీ ఈ వ్రతానికి మంచి ఫలితాలు వస్తాయి. అయితే అలాంటి వాళ్ళు ఒక్కడుంటే చాలండి లోకం సుఖిస్తుంది. ఒక్కడుంటే మరి ఇంతమంది ఉన్నప్పుడు లోకం సుఖించకేమో. ఆండాళ్ళ తల్లికి ఆనందం ఏంటంటే ఇలాంటి హృదయం కలిగిన వ్యక్తి ఒక్కడుంటే చాలే ఆ ప్రాంతం అంతా సుఖపడుతుంది కదా. మరి అష్టాక్షర సంసిద్ధ మహాభాగ మహీయతే ఒక్క మంత్ర సిద్ధి నారాయణ మహామంత్రోపాసన చేసే వ్యక్తి ఒక్కడుంటే చాలు. అక్కడ నతత్ర సంచరిష్యంతి వ్యాధి దుర్భిక్ష తస్కరా అని మనకి శాస్త్రం చెబుతుంటే ఏ దోషాలు ఉండవని చెప్తుంటే అట్లాంటి వాళ్ళు 5 లక్షల మంది ఇక్కడ మీరంతా చేరారే, ఓ ఈ లోకంతా బాగుపడ్డట్టే అక్కడ అంటాడు. అలాంటి మంచి మంత్ర నిష్ఠ కలిగినటువంటి భక్తులైనటువంటి ఇంతమంది మీరంతా ఉన్నారంటే లోకం ఎందుకు బాగుపడుతుంది? కనుక అనసూయువులు అయినటువంటి మహనీయులు ఇందరు చేరారంటే మన ఆండాడికి ఎంత ఆనందమో. అందుకే మన ఆండాడికలు చెబుతోంది నాంగల్ నంపావైకు చాతి నీరాడినో. మనమందరం కూడా ఈ వ్రతం అనేటటువంటి ఒక పేర స్వామి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందడం అనేది ప్రధాన లక్ష్యంగా మనమంతా కూడా స్మరణ చేయగలిగితే, ఆయన యొక్క నామాన్ని మన నోరాన పాడగలిగితే, అదే స్నానం కాగలిగితే ఏమవుతుంది? తీన్ని నాడెల్లాం తింగళ్ మారిపోయింది. ఇది మొదటి లాభం. మొట్టమొదటి ఏం జరుగుతుంది? తీంగిన్ని ఈతి బాధలు తగ్గుతాయి. నాడెల్లా లోకమంతా కూడా ఈతి బాధలు తగ్గుతాయి. ఈతి బాధలు అంటే 6 రకాలు ఉంటాయి తెలుసునా మీకు? చాలా మంది ఈతి బాధలు అంటే ఏమిటి? ఈతి బాధలు అంటే అతివృష్టి అంటే అసలు పంట పండకుండా చేసేది, అనావృష్టి ఇది కూడా పండకుండా చేసేది. పంట పండకుండా చేసేవి 2. వానలు ఎక్కువైనా పంటలు పండవండి, అసలు వానలు లేకపోయినా పంటలు పండవండి. ఈ అతివృష్టి అనావృష్టి ఈతి బాధలు అంటారు 2 రకాలు. అవి ఉండవు. వానలు మంచిగా కురుస్తాయి, అతివృష్టి అనావృష్టి తగ్గుతాయి. పంట పండిందండి నీళ్ళ వల్ల, పండిన తర్వాత నాశనం చేసేవి 2 రకాలండి. ఏమిటివి? ఏదో పీచుకలు లాంటివి, మిడతలు లాంటివి, పురుగులు లాంటివి పడతాయి, అవి నాశనం చేస్తాయి. పండిన తర్వాత మీరు ఎక్కడైనా ఒక స్టాక్ పెడితే ఈ ఎలకలు లాంటివి ఉంటాయి, అవి లాక్కుంటుంటాయి, తీసుకెళ్ళి దాచేసుకుంటుంటాయి. దానివల్ల పంట నష్టం వస్తుంది. లేదు దాని నుంచి జాగ్రత్తగా తప్పించు ఇంటికి పట్టుకొచ్చిన తర్వాత ఒక ప్రమాదం ఉండేది. ట్యాక్స్ ఈ గవర్నమెంట్ వాడు ఉంటాడు, వాడు దీని మీద లెగీలు అంటాడు, మరొకటి అంటాడు, ఇది వేస్తాడు, మొత్తం అంతా వాడు పట్టుకుంటాడు. పండకుండా చేసేవి కొన్ని, పండిన దాన్ని నాశనం చేసేవి కొన్ని, అవి తప్పించుకు ఇంటికి వచ్చాక పట్టుకుపోయేవాళ్ళు కొందరు. దుష్ట ప్రభువు లాంటి వాళ్ళు అన్నమాట, దుష్ట పరిపాలకులు లాంటి. ఇలాంటి ఈతి బాధన తగ్గుతాయి. అంటే పాలకులు మంచివాళ్ళు అవుతాయి, క్రిమికీటాదులు వాటి హద్దుల్లో ఉంటాయి, వానలు సకాలంలో కురుస్తాయి, సవ్యంగా కురుస్తాయి. నికామేన పర్జన్యో వర్షతి అంటే వాన ఎట్లా పడాలో అట్లా పడుతుందండి. ఎప్పుడు పడితే పంటలు బాగా పండుతాయో, పండిన పంట ఎప్పుడు కురిస్తే కాస్త పొట్ట పోసుకుంటుందో సమయాలు ఉంటాయండి. మనకి 9 రోజులు వాన ఎండ రావాలంటే 1 రోజు వాన కురవాలి, మళ్ళీ 9 రోజులు ఎండ, 1 రోజు వాన, మళ్ళీ 9 రోజులు ఎండ, 1 రోజు వాన, అంత బాగుంటాయి. మంచి వానలు కురుస్తాయి, తీరిన్ని ఈతి బాధలు లేకుండా. నాడెల్లా లోకమంతా తింగళ్ళు మారి పెయిలు నెలకి 3 వానలు కురిసేటట్టుగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది? మంచి పంటలు పంటే వానలు బాగా కురిస్తే పంటలు బాగా వస్తాయి. ఎలా వస్తాయి పంటలు? మన ఆండాళ్ళ తల్లికి వామనావతారం గురించి త్రివిక్రముడైనటువంటి ఈ వృత్తాంతాన్ని స్మరించింది కనుక అన్ని త్రివిక్రములాగే కనిపిస్తున్నాయండి అమ్మకి.
పండేటటువంటి పంటలు కూడా, ఆ వేసినటువంటి ధాన్యం కూడా ఒక్క కంపు వేస్తే చాలు, ఒక ఎకరానికంతా సరిపోతుందా అన్నంతగా వ్యాపించిపోతుంది కండి. అవి కూడా ఎత్తుగా పెరిగిపోతాయి. పొద్దున నాటితే సాయంకాలం ఇలా చూడాల్సి వస్తుంది కండి, అలా పెరిగిపోతాయన్నమాట. ఎర్రధాన్యపు కంకులు బ్రహ్మాండంగా మొలుస్తాయి, చక్కగా ధాన్యం బాగా కలుగుతుంది. పెరుగు శనగలు, క్షేత్ర సమృద్ధి ఏర్పడుతుంది. క్షేత్ర సమృద్ధి మనకి ఎట్లా తెలుస్తుంది? అందులో ఉండే నీటి వల్ల. నీటి పౌష్కర్యం ఎప్పుడు తెలుస్తుంది? అందులో సంచరించేటటువంటి చేపల వల్ల. నీళ్లు బాగా ఉన్నాయి, మంచివైతే మంచి చేపలు తిరుగుతుంటాయి, ఆ చేపలు కూడా బలిసి ఉంటాయి. బొమ్మల ఉండేటువంటి చేపలు కూడా దాంట్లో మంచి ఆనందంతో త్రుళ్ళుతూ గెలుతూ ఉంటాయిట. ఎట్లా? ఆనాడు స్వామి లోక రక్షణ కోసమని వామనుడు త్రివిక్రముడే పెరిగినప్పుడు ఆ పెరిగిన పెరుగుదలని చూసినటువంటి దేవతలంతా ఎట్లా ఆనందంతో నృత్యములు చేస్తూ పాటలు పాడుతూ ఎగురుతూ ఉన్నారో, అట్లాగే ఈ పెరిగిన ధాన్యాన్ని చూసినటువంటి ఆ మధ్యలో తిరిగేటటువంటి చేపలు కూడా తురుళ్ళుతూ ఎగురుతూ ఉంటాయిట. పెరుగు శెన్నెలు ఆ ఎర్రధాన్యపు కంకుల మధ్యగా కయ్యలుగడ చేపలన్నీ కూడా తురుముతూ తిరుగుతూ ఉంటాయి. క్షేత్రాలు అంత బాగా ఉంటాయి అని అర్థం. వానలు బాగా కురుస్తాయి, క్షేత్రాలు బాగుంటాయి, పంటలు బాగా పండుతాయి. అంతేకాదండి, దాని మధ్యలో చక్కటి పుష్పాలు కూడా వస్తుంటాయి. క్షేత్రాలు సమృద్ధిగా ఉంటే అదో తామరలు కలువలు లాంటి మంచి మంచి పుష్పాలు కూడా వస్తాయి, ఏరుగా పెరుగుతాయి. పుష్పాలకు ఏరుగా పెరగమంటే కాడ బలిష్టంగా ఉంటుంది, పుష్పం బాగా విచ్చుకుంటుంది, పెద్ద పెద్ద రేఖలు వస్తాయి, తేనెలు ఉంటుంటాయి. ఊరే తేనెలు త్రాగడానికి తుమ్మెదలు వస్తుంటాయి. ఆ తుమ్మెదలు ఆ తేనెని తాగి అందులో మత్తెక్కి పడిపోతుంటాయి. వానర సేనలన్నీ కూడా సీతమ్మని చూసిన ఆనందంతో మధువనమని మధ్యలో ఒక దాంట్లో వెళ్ళేవి. సుగ్రీవుడి గారి వనం అండి. ఆ వనంలో బ్రహ్మాండమైనటువంటి తేనెలన్నీ ఉండేవి. వీళ్ళంతా ఆ మధువనానికి వెళ్ళడానికి పర్మిషన్ అడిగితే అంగదుడు వారు శాంక్షన్ అన్నారు. సీతను చూసి వచ్చారు కదా, ఏం చేసినా నేను ఒప్పుకుంటా అన్నాడు. సీతను చూసి వస్తే వానరులకి సుగ్రీవుడు. అంతేగా మధువనం కనిపించింది, ఆ మధువనం మీద పడదామన్నారు. ఆ కంటి తేనెలన్నీ బాగా తాగేసేటప్పటికి ఒక్కొక్కడు ఎక్కువ తాగితే ఏమవుతుంది? ఒంటి మీద స్పృహ ఉండదు కనుక ఆడేవాడొకడు, పాడేవాడొకడు, ఎగిరేవాడొకడు, తోక వేయడానికి కిందకి ఊగేవాడొకడు, వాణ్ణి వీడిని పక్కన పెట్టి తోసేవాడొకడు, తోచుకునేవాడొకడు. ఇలా అయిపోయారండి. ఆ వేళంతా కోటి చేస్తారని చేశారు, గుర్తులే అన్ని రకాలుగా. ఆ తోట కాపలా కాసే పెద్ద మనిషి వచ్చి ఒరే ఏమిటర్రా, చేయకండర్రా అంటే పోయా అన్నారు. జాగ్రత్త దండిస్తానంటే వాణి నాలుగు ధరగా తన్నేసి దేవ మార్గం దదర్శ అంటాడు వాల్మీకి భగవాన్. దేవ మార్గాన్ని చూపించారట. ఏమిటి దేవ మార్గం చూపించడం అంటే తోకెత్తి ఈ అన్న వేసి వెళ్ళిపోయాడు వాళ్ళంతా. వాల్మీకి ప్రతి న్యాచురల్, ఎంత సహజంగా జరిగిందో అంత అందంగా చూపిస్తాడు వాల్మీకి భగవానుడు, మహానుభావుడు. ఇలాగా ఆనందంతో వాళ్ళతో త్రుళ్ళుతున్నట్టుగా ఈ పంటల యొక్క క్షేత్రాల మధ్య వచ్చినటువంటి తామరలు, కలువలు ఇవన్నీ కూడా తేనెలు ఊరుతుంటే ఆ తుమ్మెదల జంటలు వచ్చి ఆ తుమ్మెదల ఆ కలువల్లోను పద్మాల్లోను చేరి తేనె తాగి ఒకదానికొకటి పెద్ద సీరుహార్ అంటుంటారు. అవన్నీ కూడా దెబ్బలాడుకుంటూ అలా తుప్పుతూలుతూ పడుతూ తేలుతూ ఇలా ఉంటాయిటండి. అలాగ స్పృహ తప్పి దాంట్లో పడిపోతుంటాయి. ఎలా ఉంటాయి? రాజకుమారులు అంటే ఇప్పుడు ఈనాడు బాగా డబ్బు ఉండేటటువంటి కార్పొరేట్ స్టైల్ ఆఫ్ లివింగ్ చేసేటటువంటి వాళ్ళ పిల్లలు ఉంటారు చూడండి. రాత్రి 11ంటికి 12 దాకాను పబ్స్ లో గడిపి ఆ తర్వాత కారు వేసుకుని రోడ్డు మీద వస్తారు. ఆ కారు ఎటు ఉంటుందో తెలియదండి, రోడ్డు మీద మోటార్ సైకిల్ మీద వెళ్తుంటాడు. ఆ మోటార్ సైకిల్ ఎక్కడ ఉంటుందో తెలియదండి, అది రోడ్డు మీద ఉంటుందో రోడ్డు దాటి ఉంటుందో తెలియదండి. యూనో, సామాన్యంగా ఈ రకమైనటువంటి స్థితి పట్టణాల్లో మనం చూస్తుంటాం. ఇప్పుడు పల్లెటూళ్ళలో కూడా వస్తుంది అనుకోండి సంస్కృతి. రేపు December 31 వస్తే చూడాలండి, ఆ రాత్రి
ఎలా ఉంటుందో. అలాంటివి తగ్గితే మంచిది కనుకనే మనం 30వ తారీఖు నాడు ఒక వాక్ చేస్తున్నామండి. 5K వాక్ మనం చేద్దామని అనుకున్నాం. మంచి పనులు చేద్దామనండి. శక్తిని మంచిగా వాడండి, సమయాన్ని మంచిగా వాడండి, సంపదని మంచిగా వాడండి. ఆ నాడు ఆ రకమైనటువంటి స్థితి కలిగినటువంటి ఆ పిల్లలు చూడండి ఎట్లాగైతే వాళ్ళు స్పృహ లేకుండా వచ్చే మంచం మీద పడిపోతారో అట్లాగా ఈ తుమ్మెదలు కూడా ఆ పుష్పంలో చేరి తేనెని పానం చేసి అందులోనే మత్తెక్కి ఇలా పడిపోతే గాలికి ఆ పుష్పం ఇలా ఊగుతుంటే రాసబిడ్డలు ఊయలలో పడుకుని హాయిగా ఇలా ఊగుతున్నట్టుగా ఉంటూ ఉండండి. అక్కడ దృశ్యాన్ని చూస్తే ఆండాళ్ళ తల్లికి ప్రకృతిని అనుభవించేటటువంటి ఆ యోగ్యత, హృదయం ఎంత గొప్పదో. చాలా మంది తెలియక చిచి ప్రకృతి అంతా కూడా తుచ్చము, ఎంత క్షుద్రము, ఇదంతా బుడగలాంటిది, ఇదంతా కూడా హేయము. నో, ఇదంతా దైవీ సంపదకి నిలయమైతే, భగవద్గుణములకి ఇది ఆకారమైతే ఇది తుచ్చమేమిటి? అందులో ఉండే దైవత్వాన్ని చూడటం నేర్చుకోవాలా? మన ఆండాడితే మనకు అది నేర్పుతోంది. ఎంత అందంగా చూసింది ప్రకృతిని మన ఆండాడమ్మా. పూకువళైపోదిల్, ఆ పుష్పపు పొదిలో పొడివండు కంటొడుప, మంచి చారలు కలిగినటువంటి బలిసినటువంటి తుమ్మెద దాంట్లో అలా కంటొడుప కళ్ళు మూసుకుని అలాగా ఊగుతుంది. క్షేత్రపు సంపదను తెలియజేస్తుంది. ఇది ఇంతవరకు మొట్టమొదటి ఊరి సంపద చెప్పింది మన ఆండాడు, ప్రకృతి సంపదని చెప్పింది, పంట సంపదని చెప్పింది, అందులో ఉండేటటువంటి ఆ రకరకాలైనటువంటి మొక్కలు, అందులో ఉండే పుష్పాలు, అందులో ఉండే క్రిమి కీటాదుల యొక్క సంపదని చెప్పింది. ఇక మళ్ళీ ఒకసారి ఊళ్ళోకి రండి, పాడి సంపద ఎట్లా ఉంది, పంట చెప్పింది, ఇప్పుడు పాడి చెబుతోంది. తేంగాదే புக்கிரில் சீர்த்த முலை பத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் పశుக்கள். పశు సంపద ఇదివరకు మనందరికీ మంచి ధ్యానంగా ఉండేది. దురదృష్టం కొద్దీ ఇప్పుడు మనకి పశువుల్ని కేవలం బొమ్మల్లోనే చూసుకోవాల్సి వస్తుంది. ఇదివరకు ప్రతి ఇంటా ఒక పశువు ఉండేది. దానివల్ల వాడు బాగుపడేవాడు, ప్రకృతి బాగుపడేది. ఇప్పుడు మనకి అది కోల్పోయాం. దాన్ని మళ్ళీ రివైవ్ చేసుకోవాల్సిన బాధ్యత మనకందరికీ ఉంది. ఆ పశు సంపద ఎట్లా ఉంటుందో మన ఆండాళ్ళ తల్లి వివరిస్తోందండి. పశుక్கள், మంచి పశువులు ఎట్లాంటివి? వళ్ళం పెరు పశుక్கள், ఔదార్యంలో గొప్పవైనటువంటి పశువులు అండి. ఆకృతిలో పెద్దవి కాదు, ఆకృతిలో చిన్నవైనా వళ్ళం పెరు పశుక్கள், వాటి ఉండే ఔదార్యంలో గొప్పవి. ఔదార్యంలో గొప్పదనం అంటే ఎన్ని పాలు తలుచుకుంటే అన్ని ఇస్తూనే ఉంటాయండి, ఎన్ని ఇచ్చినా తృప్తి లేకుండా ఇస్తూనే ఉంటాయండి. భగవంతుడి చేతి స్పర్శతో పెరిగినాం కదండి, భగవంతుడు లాంటి గుణాలు వాటికి కూడా వస్తాయి. భగవంతుడికి మనకి ఎంత చేసినా ఆయనకు తృప్తి లేదండి. అలాగే వాటికి కూడా ఎన్ని పాలు ఇచ్చినా వాటికి తృప్తి ఉండదటండి, పాలు ఇస్తూనే ఉంటాయండి. కొన్ని ఆవులు దగ్గర పోతే తంతుంటాయి, పాలు ఎగజేస్తూ ఉంటాయండి. కానీ మా ఆవులు అలాంటివి కావండి. ఇవి ఎవరొచ్చినా పాలు ఇస్తాయండి. చిన్న పిల్లలు వచ్చి దాంట్లో మూతి పెట్టేసి పాలు తాగేస్తా ఉంటే వాళ్ళకు కూడా కొన్ని పాలు ఇస్తాయి. అంత బాగా పాలు ఇచ్చేటటువంటి గోవులండి. అంటే ఎవరిని పొడవడం, తన్నడం లాంటివి అలవాటు లేనటువంటి పాలు ఆ గోవులు. ఎవరికైనా ఏమేం కావాలంటే వాటన్నిటిని ఇవ్వగలిగినటువంటి గోవులు వళ్ళల్ పెరు పశుక్கள். అయితే ఈ పాలని పితకాలంటే మాత్రం ఆ పాలు తీసుకునే కోరిక కలిగినటువంటి ఆ రైతు ఉంటాడు కదండి, యజమాని, వాడు మాత్రం చాలా శ్రమ పడాల్సి వస్తుంది. ఎందుకని? ఆగో కదా పాలు. మరి కొండ పెడితే నిండుతూ ఉంటుంది, కొండ పెడితే నిండిపోయి ఆ కొండ ఎత్తి పక్కన పెట్టుకోవడానికి వాడు కొంచెం కసరత్తు చేయాల్సి వస్తుంది. తేంగాదే అతను వెళ్ళి టక్కన తీసి వచ్చేస్తాయండి 5 minutes లో. నో, దాంట్లో మటన్ స్థిరంగా ఉండగలిగే, దాంట్లో నువ్వు స్థావరంగా కూర్చోగలిగే నిర్ణయం చేసినప్పుడు వెళ్ళాలి. వెళ్ళి 3 నిమిషాలు వచ్చేస్తాం బయటికి అనుకుంటూ నువ్వు పెడితే యూ జస్ట్ కాంట్ మేక్ ఇట్. తేంగాదే వెలుగు తీయకుండా పుక్కు. ముందర అసలు లోపలికి వెళ్ళాలంటేనే వాడికి భయం. అన్ని ఆవులు అన్ని పాలు అంచేత
వాడు సాహసం చేసి లోపలికి వెళ్ళాల్సి ఇరుందు కూర్చోవాలండి వాడు అక్కడ మళ్ళీ ఏదో నుంచి గర్భవా తీసి వచ్చేస్తా నో ఇరుందు కూర్చోవాలి సీమితములైన భక్తి బాగా మంచి ఆవులేమో వాడి పొదుగులు కూడా మంచి బాగా బలిసి ఉంటాయి అంటే ఆ పొదుగుని పట్టుకోవాలంటే మొట్టమొదటి ఫస్ట్ వాడికి పెద్ద పెద్ద చేతులు కావాలండి అంతేకాదు పత్తి బాండ్లో కూడా నిరైక్యం అసలు పట్టుకుని ఇలా అంటే చాలని వెంటనే పాలు వచ్చేస్తుంటాయి ఎన్ని పాలు వస్తాయి పితుక్కునేవాడు ఆవుల లోపం కాదండి పాలు ఇవ్వడంలో వాడు పితుక్కోవడం చేత కాకపోతే కుండలు నింపుకోవడం చేత కాకపోతే వాడి నష్టం తప్ప ఇది ఆవుల సంపద పాడి సంపద ఇలా ఉంటుంది ఇంకా ఆ ఊళ్ళో ఉండే గృహాల సంపద ఎట్లా ఉంటుంది కురంనిరైక్కం వళ్ళల్ పెరుం పశుక్கள் ఇది పశు సంపద అయితే నీంగాద సెల్వం నిరైదు అనుభవించిన తరగనటువంటి మంచి సంపద ఇలాంటి గోవులు అలాంటి క్షేత్రాలు ఉంటే ఇక ఆ వ్యక్తులు ఎలా ఉంటారండి ఎంతెంత సంపన్నులో ఎన్ని రకరకాల మంచి పనులు చేయగలిగిన వాళ్ళు అయి ఉంటారు ఇలాంటి స్థితి మనకి కూడా కలుగుతుంది సుమా ఎప్పుడు మనం కూడా ఉత్తమన్ పేరు పాడి మనం కూడా ఉత్తముని ఆదర్శంగా చేసుకోవాలి ఆయన నామాన్ని కీర్తించగలగాలి ఆయన్ని మన హృదయంలో పెట్టుకోగలగాలి మనం చేయవలసిన పనల్లా ఇంతేనే భగవంతుడిని మీ హృదయంలో పెట్టుకోండి ఆయన ఉత్తముడని భావించండి మనకు కూడా ఆ ఉత్తమత్వంలో కొంతైనా చేరాలి అని అనుకోండి ఇక్కడ కూడా 3 వానలు కురుస్తాయి ఏం 3 వానలు కురుస్తాయి అంటే 3 మంచి భావనలు మనలో పెరుగుతాయి ఏంటవి నేను వాడికి చెందినవాడిని నాకుండేవన్నీ వాడిచ్చేవి నేను పొందవలసింది వాడి యొక్క దివ్యమైనటువంటి సేవను మాత్రమే ఈ 3 భావనలు మనలో కలగాలి ఆకారత్రయం అంటారు ఈ వాన మనలో కురవాలి వీడి మన వాళ్ళు టెక్నికల్ గా పేర్లు పెట్టారు అనన్య శేషత్వం అనన్య శరణత్వం అనన్య భోగ్యత్వం ఆ పేర్లు చెప్తే భయం వేస్తుందండి మనకి 3 భావనలు మనలో కలిగితే చాలు 3 వానలు కురుస్తాయి ఈతి బాధలు తగ్గుతాయి ఈతి బాధలు ఏమిటి మనలో నేనే అంటూ ఈ శరీరాన్ని చూపిస్తామండి మనం నేనే ఈ శరీరం కోసం బతకాలని అనిపిస్తున్నాయి నా వాళ్ళంతా ఉన్నారు వీళ్ళ కోసం బతకాలని అనిపిస్తుంది ఏది చూసినా నాకే కావాలనిపిస్తుంది నన్ను నేనే కాపాడుకోవాలి నాకు ఎవరో రక్షణ అక్కర్లేదనిపిస్తుంది కోటి మంది బంధువులు నాకేం లోటు అనిపిస్తుందండి ఇవన్నీ మనకి లోపల కలిగేటటువంటి ఈతి బాధలండి ఈతి బాధలు తగ్గుతాయి హృదయ క్షేత్రాల్లో ప్రేమ సస్యాలు పండుతాయి ఈ జీవుడు అనే ధాన్యం భగవంతుడు అనుభవించడానికి యోగ్యంగా తయారవుతుంది ప్రేమమయం అవుతుంది ఈ హృదయములు అనేటువంటి కమలాల్లో భగవంతుడు అనేటటువంటి తుమ్మెల రుచి చేరతాయి ఇందులో ఉండే తేనెని వారు పానం చేస్తారు అలా చేయగలిగేట్టుగా మంచి పశు సంపద కలుగుతుంది పశువులు అంటే ఇందాక మనం అనుకున్నాం ఉపనిషత్తులు లాంటివి ఆ ఉపనిషత్తుల యొక్క ధారలు కళ్యాణ గుణధారలు మనలో నిండుతాయి అవి మన ఈ కుండలో నింపుకోగలిగితే చాలు నిజమైన సంపద మనకి ఈ మానవ జన్మ లభించినందుకు అదే ఆ సంపదను మనం పొందగలిగితే చాలు ఈ భావనని మనం పొందగలిగితే చాలు ఈ ధనుర్మాస వ్రతం ఇలాంటి భావన సంపదని మనకి కలిగించాలని మన ఆండాడి తల్లి అందమైనటువంటి పాటలుగా పాడి మనకిచ్చింది మనం వ్రతాన్ని ఆచరించగలిగితే మంచిదే కానీ వ్రతాన్ని ఆచరించలేకపోయినా కనీసం అమ్మ పాడిన పాటలు తలుచుకుని ఆ అమ్మ చెప్పిన మాటలు విని వాటిని భావించినా మనకి ప్రయోజనమే నేను ఎవరు అడిగాను అన్నాడు ఏమంటే మీరు నెయ్యిలో పాలు ఉన్నారు అని నెయ్యి పనికిరాదు పాలు పనికిరాదన్నారు పెరుగు పనికిరాదన్నారు మనకి పొద్దులు లేస్తే అదే కదండి గుళ్ళు రాగానే వాడు ప్రసాదం స్వాములం అంతా కూర్చోబెట్టి అదే పెట్టేస్తున్నారు మనకి మంచి మంచి పొంగలి బ్రహ్మాండంగా నెయ్యి వేసి చక్కటి దర్జోడిన మంచి పెరుగు వేసి ఏమంటే మరి మరి పనికిరామంటున్నారు మరి వ్రతంలో మరి రోజు ఇచ్చే ప్రసాదం అదే కదండి
అంటే నిజమే, నియమాలన్నీ పాటించింది మా అమ్మ, గోపికలు పట్టుబడి వ్రతం చేశారు, వాటిని అనుకరించింది మన అమ్మ. అమ్మ వ్రతాన్ని ఆచరించింది, మన అమ్మను అనుకరిస్తున్నాం. పాటిస్తే దట్స్ రియలీ గ్రేట్. బట్ ఈవెన్ అదర్వైజ్ జస్ట్ ఇమిటేట్ వాట్ అండర్ డిడ్. అమ్మ చేసిన దాన్ని కనీసం మీరు అనుకరించండి. ఓ ఇలా చేసిందిట, ఇలా కలుగుతుందిట, ఇలా ఉండాలట, ఇది పెరగాలట, ఇలా మనం చూడాలట అనుకోండి. అనుకుంటే 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 మనం కూడా అది అయిపోతా ఉండి కొంతకాలానికి. మీకు తెలుసో తెలీదు, భ్రమరకీటక న్యాయం విన్నారు ఎప్పుడైనా? భ్రమరకీటక న్యాయం అంటే ఒక పురుగును పట్టుకొచ్చి ఒక ఈగ, ఒక రకమైనటువంటి ఈగ, దాని మట్టితో కట్టినటువంటి గూట్లో పెట్టి దాని చుట్టూ జుయి 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 కొంచెం అంటూ తిరుగుతుంటే ఆ తిరిగేటప్పుడు వచ్చే సౌండ్ని ఇది మనసులో అలా భావిస్తూ భావిస్తూ ఇది కూడా అది అయిపోతుంది. భ్రమరకీటక న్యాయం అంటారు. అట్లాగా ఒక మంచి విషయాన్ని మనం అలా అనుకోగా మనం కూడా అలా మంచి అయిపోతాం. చెడు అనుకున్నా అలాగే అవుతాం. కానీ చెడు అయిపోవడం త్వరగా అయిపోతారండి. ఎందుకంటే పల్లపు నీరు కనుక, కిందకి దిగి జారడం కనుక. మంచి అనుకున్నా తప్పకుండా అవుతారు. ఆ అనుకునేటటువంటి తీవ్రత మనలో పెరిగితే. సో ట్రై టు థింక్ అగైన్ అండ్ అగైన్. ఆ భావనని మనలో మళ్ళీ మళ్ళీ మనం పెంచుకునే ప్రయత్నం చేద్దాం. చేత ఆండాళ్ తల్లి చేసిన దాన్ని మనం అనుకరిద్దాం. అవకాశం ఉన్నంత వరకు ఆచరిద్దాం. ఇది మనకి వ్రతాన్ని ఆచరిస్తే కలిగే ఫలితం మన ఆండాళ్ తల్లి ఈనాటి మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి 3వ పాటలో చెప్పింది. అయితే దీనికి ఏమిటో లేదు మీరు చెప్తారు, కానీ అన్ని అనుకూలించాలి కదండి. ఎవడో మాకు చేద్దామనే ఉందండి, కానీ అన్ని అనుకూలించద్దండి. ఎలాంటి అనుకూల స్థితి కలుగుతుందో ఈవేళ పాటలో చెప్పింది, 4వ పాటలో చెప్పింది. అన్నీ మనకు అనుకూలిస్తుంది. మంచి చెయ్యాలని నువ్వు అనుకోవాలే, కానీ చుట్టూ ఉండే మనుషులు అనుకూలిస్తారు, వాతావరణం నీకు అనుకూలిస్తుంది. బట్ యూ షుడ్ బి స్ట్రాంగ్ అయినా ముందర నువ్వు మనసులో స్థిరంగా అనుకో. ఆ అనుకూలత ఎలా ఉంటుంది అనే దాన్ని 4వ పాటలో చెప్పింది. దాన్ని ఏం చెయ్యాలో మన ఆండాళ్ తల్లి ఎలా చెయ్యాలో దాన్ని 5వ పాటలో రేపటి పాటలో చెప్తుంది. ఇవి రెండు కలిపి మనం వీలైతే రేపు స్మరించే ప్రయత్నం చేద్దాం. స్వోచిష్టమాలికాబంధగంధబంధురజిష్ణవే విష్ణుచిత్తతనోజాయే గోదాయే నిత్యమంగళం మానుషాంచరత్రాణావజగం షణపానయే విష్ణుచిత్తతనోజాయే